చాలా చెప్పాలా, సో లోపల పర్వతం దాగి ఉంది. సో ఎనీ నేను టైం తీసి మేనేజ్ చేస్తా. కొద్దిగా మనం థ్యాంక్స్ గివింగ్ కూడా టైం గడపాలి, ఒక 10-12 నిమిషాలు. ఓకే, యాజ్ యూజువల్ మనము ఏం నేర్చుకుంటా ఉన్నాం? మన బ్రదర్ సౌండ్ బాగుంది అన్నది. బ్రదర్ అంకుల్ మీరు ఎవరు పడుకోవద్దండి దయతో. ఈ ప్రీచింగ్ వినకూడదని సాతాన్ యొక్క విశ్వ ప్రయత్నం, ప్రతి ప్రయత్నం చేశాడు. మీరు ఇప్పుడు ఈ సండే చెప్పే ప్రీచింగ్ వినకూడదని దయతో నిద్రపోకండి, గద్దించండి నిద్రాత్మని. నిద్రాత్మ మీ మీద వశపరుచుకుంటుంది మిమ్మల్ని. సో దాన్ని గద్దించాలా. రెండోది, వారమంతా ప్రభులో లేకుంటేనే మీకు ఇటు వచ్చిన తర్వాత నిద్ర వచ్చేది. వారమంతా ఎక్కడెక్కడో ఉండి మైండ్ అంతా ఇటుకు వచ్చిన తర్వాత వాడు విన్నీడు మిమ్మల్ని. సో వినకుండా ఉండకుండా మెలకుగా ఉండండి. ఓకే, చాక్లెట్లు చాలామంది తింటానారంట. ముందే ప్లేట్ కవర్ తీసుకొని వచ్చుకోండి, శబ్దం వస్తుందంట. ఇక్కడ మీరు కర్ర అంట అంటే ఐ డోంట్ నో, మాకు ఇప్పుడు రాదు నిద్ర, ఎందుకంటే అగ్ని ఓకే ఎనీ హోప్, నాకు టైం వేస్ట్ చేయకూడదు దీనిలో. ఎనీ హోప్ ముందుకు పోదండి. ఓకే, సో ఫెయిత్, విశ్వాసం ద్వారా మనము పరిస్థితుల్ని మారుస్తాము అనే మంచి టాపిక్ని నేర్చుకుంటున్నాం. ఇది తెలియకుంటే క్రైస్తవ జీవితమే మీకు టేస్ట్ రాదు పిల్లరా. క్రైస్తవ జీవితమే ఒక రకంగా చూడాలంటే పరిపాలించేది పిల్లలు. సో అందుకని మీకు విశ్వాసం గురించి సరిగ్గా తెలియకుంటే పరిపాలించేది మీకు తెలియదు. ఓకే, ఎలా పరిపాలించేది అనేది విశ్వాసం ద్వారానే పరిపాలన చేసేది మనము. సో అందుకని జాగ్రత్తగా వినండి. విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా మీరు నేను మార్చచ్చు. దేవుని కోరిక ఏంటంటే దేవుళ్ళ మనం జీవించాలని. బైబిల్ అంటుంది దేవుని పోలి జీవించమని. 5:2 ఎఫెసీయులకు రాసిన పత్రికలో తీకండి, నేను తిమ్మన్నప్పుడు తీయండి. ఓకే, సో రాసుకుంటూ ఉండండి. సో దేవుని కోరిక దేవుళ్ళ మనము ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, సుఖంలో, సంతోషంలో, దిగులు చింత లేకుండా దేవుళ్ళలాగా దేవుని వైభవంతో అనుక్షణము మీరు హలో ముందర చూడండి. మీరు జనరల్లీ మనం దేవుణ్ణి చూడలేదనుకోండి, కనీసం పిక్చర్స్ అన్న చూసారా మీరు? పిక్చర్ దేవుడు కూర్చున్నట్లుగా సింహాసనంలో వెలుగుతూ ఉంటుంది, సౌండ్ సరిగ్గా లేదు బంగారు ఇది. సో చూసారా? ఎప్పుడు యాక్చువల్ ఆయన నీలో ఉన్నాడమ్మా. ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి మీరు ఎలా జీవిస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి క్షణము ఆయన్ని నేను చూస్తాను. నాలో నేను ఆయన కలిసి ఉండడం, నా మీద వెలుగు ఉండడం, నేను దైవత్వంతో నిండి ఉండడం. వాక్యం మీద మీరు నేను జీవించారు పేరా. సో వాక్యం ఏం చెప్తుందో అది తీసుకుని ముందుకు వెళ్ళాలి. వాక్యానుసారంగా అనుక్షణం అది మీరు నేనే ఉండేది. బైబిల్ అంటుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని. సో సో దేవుడు మీ నా జీవితాన్ని భూమి మీద తన వైభవంతో జీవించాలి. తన దగ్గరున్న సమస్తంతో మనం జీవిస్తూ మన జీవితాన్ని చూసి ఇతరులు కూడా ఆయన్ని దేవుడుగా అంగీకరించేట్లు చేయాలని ఆయన కోరిక. సో అందుకనే బాగుంది. సో అందుకనే దేవుడు కోరుకుంటాడు మీరు నేను ఎప్పుడు ఐశ్వర్యం కలిగి ఉండాలా, ఆరోగ్యం కలిగి ఉండాలా, ప్రభావం కలిగి ఉండాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు మార్చాలి. అందుకే యేసుప్రభు ఎక్కడ పోయినా ఏమయ్యేది? పరిస్థితులు మార్చేవాడు పిల్లరా. ఆయన పోయినప్పుడు అంతకుముందు ఉండే పరిస్థితి ఉండనిచ్చేవాడు కాదు. ఆయన ఎక్కడ కాలు పెట్టినా పరిస్థితులు మారేది పిల్లరా. శరీరాల్లో పరిస్థితులు మారిపోయేది, ఇండ్లల్లో ఉండే వాళ్ళ పరిస్థితులు మారిపోయేది, ఆర్థిక పరిస్థితి మారిపోయేది. సో ఆ జీవితం జీవించడానికి మిమ్మల్ని నన్ను పెట్టిండేది. మా ఇంటి ముందర వెనకలో ముగ్గురు మీరు. ఓకే, సో ఇది మతం కాదమ్మా, ఇది దేవుళ్ళ జీవించే జీవితం. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత. రాము వింటాను కదా? రాము గుడ్. సో ఓకే, అట్లా లేకుంటే ఏదన్నా పరిస్థితి మన జీవితంలో విపరీతంగా ఉందనుకోండి, దేవుడు కోరుకున్నది కాకుండా దాన్ని మార్చి దేవుడు కోరుకున్న రీతిగా, బైబిల్ చెప్పే రీతిగా మీరు నేను మన పరిస్థితిని మార్చుకోవచ్చు. ఓకే, జాగ్రత్తగా వింటాను పిల్లలు. ఓకే, విశ్వాసం అనేది ఒక శక్తి పిల్లరా, బలమైన శక్తి. ఒక శక్తి కాదు కానీ చాలా బలమైన శక్తి విశ్వాసం అనేది. అయితే జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి శరీరంలో శక్తి ఉంది నాకు కదమ్మా. సపోజ్ శక్తి ఉంది కాబట్టి నేనేం చేస్తా, ఉదాహరణకు లైక్ ఈ ఫ్యాన్ని నేను ఎత్తగలను, ఓకేనా, లేదంటే స్పీకర్ని ఎత్తగలను.
ఎందుకు చెప్పండి? శిక్షావళి ఇంకా స్టార్ట్ అయింది శిక్ష. ఎందుకు చెప్పండి? ఎందుకు ఎత్తగలను ఈ ఫ్యాను? శిక్షావళి చెప్పు, ఎందుకు ఈ ఫ్యాన్ ఎత్తగలను నేను? ఏముంది నా శరీరంలో? శక్తి ఉంది పిల్లరా. ఇది శారీరక శక్తి, లేకుంటే భౌతిక శక్తి, లేకుంటే నా శరీరంలో శక్తి అని. విశ్వాసం అనేది కూడా ఒక శక్తి. కానీ ఈ శక్తి ఏ లోకంలో వాడబడుతుంది? ఆత్మీయ లోకంలో వాడబడుతుంది. నా శారీరక శక్తి ద్వారా ఫ్యాన్ ఎత్తగలను. ఆత్మీయ శక్తి ద్వారా అంటే విశ్వాసం ఉంటే నాలో, విశ్వాసం ద్వారా ఆత్మీయ లోకాన్ని నడపగలను నేను. ఈ శక్తితో దయ్యంతో నేను కొట్లాడలేను. ఈ శక్తితో క్యాన్సర్తో నేను కొట్లాడలేను. ఈ శక్తి, శారీరక శక్తి ద్వారా ఆత్మీయ లోకంలో మార్పులు తేలేను నేను. విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా సమస్తాన్ని బాగు చేయగలను. ఎందుకంటే విశ్వాసము నాకు సమస్తం మీద అధికారం ఇస్తుంది. ప్రతి ఆత్మ మీద దేవుడు తప్పించే, దేవుడికున్న సమస్తం మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఆ అధికారాన్ని వినియోగించుకునేదానికే మనకు ఏమి కావాలంటే విశ్వాసం కావాలి. సో విశ్వాసం ద్వారా మీరు ఏదన్నా సాధించవచ్చు. విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా మార్చవచ్చు. అందుకే యేసుప్రభు విశ్వాసంలో జీవించేవాడు కాబట్టి ప్రతి పరిస్థితిని మార్చేవాడు. తనకు విరోధంగా లేచే పరిస్థితిని, గాలి లేచినప్పుడు దాన్ని ఆపేసేవాడు ఆయన. నీళ్లు తన్ను ముంచాలనుకున్నప్పుడు నీళ్ళను ఆపేసేవాడు ఆయన. సిస్టర్ మీ పక్కన పడుకున్నారు, సరే కూర్చోమ్మా, ప్రతి పరిస్థితిని మార్చేవాడు దేవుడు యేసుప్రభు. అదే జీవితం మీకు నాకు ఉండేది ఇప్పుడు. అందుకే విశ్వాసంలో నేను నడవడము నేర్చుకోవాలా. విశ్వాసంలో అనుక్షణం మనం జీవించాలా. ఓకే, ముందుకెళ్దాం. విశ్వాసంలో జీవించేవాడుకి ఉండే లక్షణాలు ఏంటి? ఒకడు విశ్వాసంలో జీవిస్తున్నాడు అంటే ప్రతి వారం ఏముంటుంది అతని దగ్గర? దర్శనం కలిగి ఉంటాడు. పిల్లరా, ఎక్కడి నుంచి తీసుకుంటాడు తన దర్శనము? వాక్యంలో నుంచి. దేవుడు బైబిల్ ఇచ్చింది ఎందుకంటే మనము దాంట్లో నుంచి దర్శనం తీసుకునే దానికి. ప్రతి వాగ్దానాన్ని నేను దర్శనంగా మార్చుకోవాలా. బైబిల్ అంటుంది దేవునికి మన గురించి చాలా మంచి మంచి ప్రణాళికలు ఉన్నాయని, మంచి కోరికలు కలిగి ఉన్నాడు దేవుడు మన కొరకు. అవన్నీ ఈ వాక్యంలో రాయబడి ఉన్నాయి పిల్లరా. ఇవి మనం దర్శనంగా చూసుకోవాలి. సపోజ్ బైబిల్లో రాయబడి ఉంది, నీతిమంతుల యొక్క ఇండ్లు గొప్ప ధననిధి అని. జస్ట్ సింపుల్ చెప్తాను మీకు, ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. రోజు మీరు అది చెప్పాడు దేవుడు, అంతే. దాట్స్ ఇట్. అది నా దర్శనము. నా జీవితంలో, నా పిల్లల్లో, నా కుటుంబంలో నాకు సంబంధించిన చోట ఎక్కడ కూడా బేదరికం వచ్చేదాన్ని వీల్లేదు. ఈ విధంగా దేవుడు తన వాగ్దానాలన్నీ ఎందుకు ఇచ్చాడంటే నేను వాటిని నా దర్శనంగా మార్చుకొని, నా కలగా మార్చుకొని, ఆశగా మార్చుకొని, నిరీక్షణగా మార్చుకొని, హోప్ ఇంగ్లీష్లో విజన్, డ్రీమ్, హోప్. ఈ పదాలన్నీ దానికి సంబంధించి. విషయం ఏమంటే ఈ విశ్వాసంలో నడిచేవాడు అలాగే ఉండదు తన జీవితం. లోకంలో ఎవరికైనా ఏం బ్రదర్ ఏదాని గురించి అడిగితే ఏదో కర్మ, ఏదో వాళ్ళకేం ఉండదు. నువ్వు క్రైస్తవుడిగా నువ్వు అలా చెప్పేదానికి లేదు. నీకు ప్రతి విషయం గురించి నీకు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని, నువ్వు ఎక్కడ చేరుకోవాలని, ఏది కలిగి జీవించాలని. నీ పిల్లల గురించి అడిగినప్పుడు నీకు ఆల్రెడీ దర్శనం ఉంది, నీతో ఎలా ఉంటారు నీ పిల్లలని. చాలామంది బయట వాళ్ళకి అడిగితే నీ పిల్లల గురించి అడిగినప్పుడు వెంటనే అనేది ఏమంటే వాళ్ళు, ఏం చూసాం సార్ ఈ కాలంలో, ఎవడు నమ్మేకుంది, ఆ పిల్లలు ఎవడు చూసుకుంటారు. నిన్ను అడిగితే నువ్వు అంటే నా పిల్లలు నా చుట్టూ ఒలివల మొక్కల్లా చేరి ఉంటారని. నేను నా పిల్లలని చూస్తాను, నా పిల్లలు నా సేవ చేస్తారని. ఎందుకంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము నా పిల్లల గురించి నా మనసులో ఎప్పుడు ఉంటుంది. అందుకే నా నోట్లో ఏ మాట వచ్చినా అదే వస్తుంది, ఏది దేవుడు చెప్పిండేది. అందుకే విశ్వాసంలో నడిచే వ్యక్తి దగ్గర ఎప్పుడు ప్రతి విషయం గురించి దర్శనం ఉంటుంది. శరీరం గురించి, ఆరోగ్యం గురించి, ప్రతి విషయంలో తను అట్లా పోతాడు. లైక్ జంతువు మాదిరే, అన్యుల మాదిరే తను ప్రతి విషయంలో దర్శనం కలిగి ఉంటాడు. ఓకే, రెండవది, ఆ దర్శనాన్ని ఊరికే దర్శనం కలిగి ఉంటే ప్రయోజనం లేదు. నాన్న వింటానవా,
ఊరికే దర్శనం కలిగి ఉన్న ప్రతి దాని గురించి అని చాలామంది క్రైస్తవులు బైబిల్ ఏమంటారు దాన్ని రట్నే బైబిల్ కంఠస్థం చేసి ఉంటారు. బైబిల్ మొత్తం తెలుసు వాళ్ళకి. కానీ దర్శనం ఉంటే కాదు సరిపోదు. నీకు దర్శనాన్ని నెరవేర్చుకునే విధానం తెలిసిన ఎలా నేను నెరవేర్చుకుంటావు దర్శనాన్ని? దేవుని వాక్యం చెప్పడంలా. ఏ వాక్యం నుంచి నువ్వు దర్శనం తీసుకున్నావో, నేను ఊరికే చెప్తే సరిపోదు. నీతిమంతులు ఇల్లు గొప్ప ధనిదంట ఇది రాయబడింది. అయ్యో అనుకుంటే సాదు. నేను చెప్పాలా ప్రతి క్షణము. డబ్బు విషయంలో నా మైండ్కి ఎప్పుడు వచ్చినా కూడా నా నోటి నుంచి రావాల్సింది ఏమంటే, నీతిమంతుడు నేను, నా ప్రభు రక్తం ద్వారా నీతిమంతుడిగా చేయబడిన, నా ఇండ్లు గొప్ప ధనినిది, నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను, అప్పు తీసుకునేవాడిని ఉండను. సో అందుకే నీ దర్శనం వెనకాల ఏం పోతా ఉండాలా? వాక్యం పోతా ఉండాలి పిల్లరా. అర్థమైందా? నేను చాలాసార్లు ప్రతి వారం చెప్తున్నా, దేవుడు ఎట్లా తన దర్శనాన్ని నెరవేర్చుకున్నాడు? మాట్లాడడం ద్వారా కదా. దేవుడు ఏం చేశాడు? దేవుడు నోటితో చెప్పేవాడు, ఇది కలుగును గాక, ఇది వచ్చును గాక. ఆయన దర్శనం అదే. ఆయన ఇది చూడాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని చెప్పేవాడు. అందుకే మిమ్మల్ని నన్ను ఎలా సృష్టించాడు దేవుడు? తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు పిల్లరా. మిమ్మల్ని నన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించడానికి కారణం ఏమంటే, మీరు నేను కూడా ఆయనలాగా ఈ సృష్టిలో పని చేయాలని. నీకు నాకు కావాల్సింది ఆయనలాగా సృష్టించాలి ఈ లోకంలో అని. అందుకే నా మాటలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ సిరీస్ అంతా మాటల గురించి ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఉందా నీ జీవితంలో అంటే, నీ దగ్గర ఉన్న బంగారు కాదు, ఇంకా ఏమో కాదు కానీ నీ మాటలు. అందుకే బైబిల్ ఏమంటుంది? బైబిల్ అంటుంది నాలుకలో జీవము. జీవము మరణము. దేవుని చేతిలో లేదు జీవమరణము. చాలామంది క్రైస్తవులు కదా, ప్రభువా ఎస్ ఆయన సమస్తానికి అధిపతి, కానీ ఆయన యొక్క గుణం ఏంటంటే, ఆయన సృష్టించిన విధానం ఏమంటే జీవమరణాలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. నీ చేతిలో కాదు, నీ నాలుకలో పెట్టాడు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ముందు చూడండి సిస్టర్, ఏమని రాబడింది తెలుసా? 18:21 పెట్టినాడు సామెతలు. జాగ్రత్త ముందు చూడండి. ఒకడు తన పెదవుల ఆదాయం చేత బ్రతుకుతాడని రాయబడింది. ఎవరు ఆదాయం చేత? 18:21 తొందర పెట్టినాయన. హలో, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇక్కడ చూడండి 20లో తన పెదవుల ఆదాయము చేత. కులప ఎవరు ఆదాయం చేత ఏం చేయబడుతుందంట? తృప్తిపరచబడుతుంది. ఇక్కడ వినాలా, నా కుళ్ళైపోయి దొరికినాడు నా ముందర, ఏం చేస్తాం? అలా ఎవరు ఆదాయం చేత నువ్వు తృప్తిపరచబడతావు? ఇంగ్లీష్లో ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ విల్ సాటిస్ఫై యూ. హలో, చాలామందికి ఇది తెలియదు పిల్లలు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఎలా నేను బ్రతుకుతానంటే ఈ లోకంలో కష్టపడి సంపాదించి, చెమటూడ్చి సంపాదించి. నేను చెప్తున్నా నీకు, నువ్వు ముందు చూడాలి, మీరు మాట్లాడకూడదు. కష్టపడి చెమటూడ్చి సంపాదించి నేను బతుకుతాను అనేది అది శాపం. ఎప్పుడు వచ్చినది చెమట కష్టము? అంతకుముందు లేదు కదా. అంతకుముందు ఏ ఆదాయంతో బ్రతికేవాడు ఆయన? తన పెదవులతో ఆదాయంతో. ప్రజలకు అర్థం కాదు పిల్లరా. బ్రదర్ నేను చెప్తున్నా మీకు, కష్టపడి నువ్వు సంపాదించే వ్యక్తివైతే చెమటూడ్చి, ఈ ప్రపంచంలో భారతదేశమే అత్యధిక, అందరూ కోటీశ్వరులు మిలియన్లంతా ఈ దేశంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎంత కష్టపడతాం మనం. నేను చెప్తున్నా, ఏఎల్ చర్చిలో కష్టపడి సంపాదిస్తే ధనము వచ్చేటట్లు అయ్యింటే అందరైనా కోటీశ్వరుడు కుళ్ళాయిపు ఉండేవాడు. మళ్ళా కుళ్ళాయిపు దగ్గరికి వస్తుంది చూసారు. ఎందుకు చెప్పండి? బేల్దారు పొద్దున్న సాయంత్రం ఎంత కష్టపడ తెలుసా మీకు? అందుకే అప్పుడప్పుడు జప్కి వేసుకుంటూ అంటాడు ఈడ పడుకుంటా. అలా ఇటుకలు మోయరు అనుకోండి, ఇతడు ఏంటది మీరు మేస్త్రినా? ఎనీహౌ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోటేశ్వరుడు అయిపోతుంది, ఎంత కష్టపడతాడు పొద్దున్న సాయంత్రం వరకు. నేను చెప్తున్నా, హలో, కష్టంతో ఆస్తి రాదో. నీ చెమటతో నువ్వు సంపాదించలేవు. నీ సంపాదన, నువ్వు ఈ సృష్టిలో నీకు కావలసిన ఏ ఏరియా అయినా, ఈవెన్ ధనము కానీ నువ్వు సంపాదించేదే ఏ రీతిగా తెలుసా? నీ పెదవుల ద్వారా. బైబిల్లో ఎక్కడ రాయలే కష్టార్జితంతో ఒకడు బతుకుతాడు అని రాయబడింది కదా.
ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. కష్టార్జితం చేత కడుపు నిండును లేదో, తన పెదవుల ఆదాయం చేత వాడు చూసి ఇది ప్రిన్సిపల్, ఇవి నేర్చుకోవాలా. అందుకే చర్చకు వచ్చేది. నేను నీకు శుక్రవారం కూడా చెప్పా, 3 విషయాలు జీవితంలో పక్కన పెట్టద్దండి. ఒకటి వాక్యము, ఫస్ట్ది దేవుని నమ్ముకున్న బిడ్డలు మనము, ఈ 3 జీవితంలో పక్కన పెట్టకండి. ఒకటి వాక్యము, ఎప్పుడు వాక్య జ్ఞానం కలిగి ఉండాలి నీకు ప్రతి ఏరియా గురించి. నువ్వు బ్రతకాలి భూమి మీద అంటే, లేదంటే అనుక్షణము ఇట్లే ఉంటుంది లైఫ్. లైక్ బాగుండదు, చెస్ మాదిరి ఉంటుంది లైఫ్. చెస్ చూసారు, చెస్. వాక్యము. రెండోది ప్రార్థన. ప్రార్థనలో ఏం చేయాలా? వాక్యం చెప్పాలా. ప్రార్థన అంటే అదే, వాక్యం చెప్పేదానికే ప్రార్థన ఇచ్చిన దేవుడు ఏమేమి చెప్తున్నాడో దాన్ని తీసిపోయి ప్రార్థనలో నువ్వు పెడతావు. ఓకే. మూడోది ఏంటి చెప్పాలి ఇప్పుడు? మూడోది ఏందో అదే మీకు గుర్తుండదు, అందుకే రారు సండే. ఏం చెప్పండి మూడోది? చెప్పు సిస్టర్, గట్టి చెప్పమ్మా. టీచర్ సిస్టర్ చెప్పు. 3 చర్చి రావడం. ఈ మూడింటిని పక్కన పెట్టడం, సెక్షాలు కొద్దిగా 3 పక్కన పెట్టామనుకో, జీవితంలో మనము ముందుకు పోయి కష్టమవుతుంది. నేను వాక్యము, ప్రార్థన, మూడోది సంఘానికి. హలో, మీకు తెలుసా ఈడ టీచ్ చేస్తానే టీచింగ్ నీకు యా హై స్కూల్, యా కాలేజు, యా యూనివర్సిటీ చెప్పిండదు. ఎప్పుడైనా విన్నావు యూనివర్సిటీలో నువ్వు కష్టార్జితం ద్వారా కాదు డబ్బు సంపాదించేది నోటి ఫలంతో అని, నీ పెదవుల ఆదాయంతో నువ్వు తృప్తి పొందుతావని యా యూనివర్సిటీ నీకు చెప్పదు. నువ్వు చూస్తే వీడు రావు. ఎందుకు తెలుసా? చెమటూడ్సే పరిగెత్తాను వాడికి. నేను అంతా ఎవరైనా బ్రదర్ యాడ్ మీకేం తెలుసు బ్రదర్, మీకేం తెలుసు, పిల్లలు, కుటుంబము, ఎంత సంపాదించావు నేను, నువ్వు అప్పుల పాలు అయిపోతాను రోజుకి. సో బాధపడగానే ఉండేది ఈడే మీకు సత్యం చెప్పేది. నీకు యా న్యూస్లో దొరకదు, ఎవరు ఛానల్ వాళ్ళు ఉన్నాయి ఈ కాలంలో, యాడ సత్యం దొరకదు. ఈడే దొరికేది పుల్పిట్ మీదే. అందుకే చర్చి అనుకోవద్దు. బిడ్డ నువ్వు ఎంతమంది భూమి చూడండి, పొద్దున్న సాధారణ కష్టం కష్టం కష్టం, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఏం సాధించావు లాస్ట్ కంటే ఏందిలే, ఇంట్లో కొట్లాట్లు, రగడ అవి ఎలకలు ఉంటాయి, ఎలకలు కచ్చి అది ఉంటుంది, ఎప్పుడు అప్పులు. ఈడొచ్చి ఈడ చెప్పబడుతుంది ఎలా నువ్వు తృప్తిగా జీవిస్తావు, ఎలా నీ భార్య పిల్లలతో నీ సంసారంలో నీ ప్రతి అణువు తృప్తి కలిగి జీవించగలవు. దేవుడు నిన్ను సృష్టించిన అందుకే. కానీ ఇక్కడ రాకుంటే ఏం ప్రయోజనం? ఎఫెసీ 4:13 నేను చెప్పాను. ఎక్కడంటే ఒక వ్యక్తి పరిపూర్ణతలోకి వచ్చేది సంఘంలో. 4:13 చదువుకోండి బైబిల్లో. ఒకడు సంపూర్ణతలోకి రావాలంటే వాడు సంఘానికి రావాలంట. నిన్ను సృష్టించిన దేవుడు చెప్పిండేది అదే. నీ కొరకు రక్తం కాడ్చి నిన్ను కన్న దేవుడు చెప్పిండేది అదే. 4:13 పరిశుద్ధులు సంపూర్ణగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు. ఓకే, పక్కన పెట్టండి. 3 విషయాలు మర్చిపోదండి. ఏంటంటివి? వాక్యము, ప్రార్థన, మూడోది సహవాసం, చర్చికి రావడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ నీకు సత్యం చెప్పబడు. సత్యానికి స్తంభం ఏది? సంఘము. ఓకే, ముందు చూడండి ఇప్పుడు. ఓకే, పాయింట్ ఏంటంటే ఇక్కడ నా మాటలు చాలా అవసరము. నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడు మన దర్శనం చూస్తున్న దర్శనాన్ని నెరవేరితే ఏం చెప్పాలమ్మా? అందుకే నోరు ఇచ్చిన దేవుడు వాక్యాన్ని చెప్పాలి. ఓకేనా? సరే, నిన్న కాదు, గత 4-5 వారాల నుంచి ఒక బ్రహ్మాండమైన టీచింగ్ యేసుప్రభు చేశాడు. అది మనం నేర్చుకుంటా ఉన్నాం. చెప్పండి కదా, ఏది? యేసుప్రభు చాలా సూపర్ టీచింగ్ పిల్లర్ అది బైబిల్లో. యేసుప్రభు మత్తయి సువార్త 12 చూసుకుని ఏమన్నాడు? ఎక్కడి నుంచి వస్తాయంట చెప్పాలా? యాటి నుంచి వస్తాయి? మనిషికి కావలసినవన్నీ తన హృదయంలో నుంచి. సజ్జనుడు తన మంచి ధనుల నుంచి ఈ భూమి మీద నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నానన్నా, డబ్బు కలిగి ముందర చూడాలన్నా, ఆస్తి కలిగి ఉన్న నీ పిల్లల సక్సెస్ చూడాలన్నా, నువ్వు ప్రతి క్షణము యేసు ప్రభు తుఫాన్లో పడుకున్నాడు చూసారా, నిర్మలంగా. నీ జీవితము ఆత్మశరీరం నిర్మలంగా ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది లోపల నుంచి, మన లోపల నుంచి, హృదయం నుంచి వస్తుంది అన్నాడు యేసుప్రభు. ఓకే,
దాన్ని మనం చదువుకున్నాం. దాంతోపాటే లూకా సువార్త 6లోకి వచ్చి ఇంకొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అక్కడ ఏం చెప్పాడు లూకా 6, ఆయన కూడా ఇది చెప్పాడు, సజ్జనుడు తన మంచి ధనలో నుంచి సద్విషయాన్ని నోట్లో నుంచి తీస్తాం మనము, మనకేం కావాలో అవన్నీ హృదయంలో నుంచి నోట్లోకి వస్తుంది, నోట్లోకి వచ్చినదే మన జీవితంలో ఉంటుందని యేసుగురువు బోధించాడు. ఆ తర్వాత మంచి మాట లూకా రాశాడు. ఏం రాశాడు 43 నుంచి, ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలం వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూర పండ్లు ఏరుకొనరు, కొరంది పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. ఏం చెప్తున్నాడు దేవుడు యేసుప్రభు ఇక్కడ? ఏం చెప్తున్నాడమ్మా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోసం కాదు ఇది, యేసుప్రభు చెప్తాడు అదే మన అందరి కోసము. ఏం చెప్తున్నాడు ముందు చూడాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా వినండి. చెట్లు ఎలాగైతే ఫలాలు తెస్తాయో, అంజీరు చెట్టు అంజీరు ఫలం తెస్తుంది, ద్రాక్ష చెట్టు ద్రాక్ష ఫలం తెస్తుంది, అలాగే ముందర చూడాల మనుషులు కూడా ఫలాలు పుట్టిస్తారంటారు తనలో నుంచి, వాళ్ళలో నుంచి. అమ్మా, నీకు కావలసిన జీవితం అంతా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? బయటికి నీళ్ళ నుంచే. ఎలా అది? ఎందుకు అంజీరపు చెట్టు వస్తుంది? అంజీరపు కాయలు వస్తున్నాయి అంజీరపు చెట్ల నుంచి. పోనీ ద్రాక్ష చెట్లు నుంచి ద్రాక్ష కాయలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ద్రాక్ష విత్తనాలు భూమిలో వేశారు కాబట్టి ద్రాక్ష విత్తనాల్లో ద్రాక్ష చెట్టు వచ్చింది, ఫలాలు వస్తున్నాయి. మీరు నేను కూడా మన మనిషి గురించి మాట్లాడుతున్నాడు యేసుగారు. మనం ఫలాలు బయటికి తీసుకొస్తామంట. అంటే ద్రాక్ష కాయలు తీసుకురాము, మనకు కావాల్సినది మనం లోపల నుంచి బయటికి తీసుకొస్తాం. అందుకే దేవుడు మనకేం ఇచ్చాడు? మన హృదయాన్ని మనకు భూమిగా ఇచ్చాడు. మన హృదయం ఏంటిమా? భూమి. దేవుని వాక్యం ఏమైంది? విత్తనం. హలో, జాగ్రత్తగా వినంటారా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో విత్తుతావో, అంటే నువ్వు కన్ఫెస్ చేస్తావో, దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటావో, అదే నీ పెదవుల ఆదాయం చేత అని చదువుకున్నామే సామెతల గ్రంథంలో. నీవు తృప్తి ఎట్లా పొందుతావంట? పెదవుల ఆదాయం. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని విత్తుతావో అదే దర్శనం. అంటే నీ పిల్లల గురించి నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావో ఆ వాక్యం ఆటికిపోతుంది, నీ హృదయం అనే భూమిలోకి పోతుంది. నువ్వు వాక్యాన్ని ఒక విత్తనంలో వేస్తాను. నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో, చెప్తా ఉంటావో దేవుని వాక్యాన్ని, నువ్వు ఏ వాక్యం అయితే చెప్తున్నావో అది నీ జీవితంలో పుట్టిస్తాడు దేవుడు. దేవుడు పనిచేసే విధానం ఇదే. నీకు ఏం కావాలన్నా దానికి సంబంధించిన వాక్యం తీసుకొని నువ్వు హృదయంలోకి విత్తాలా. అమ్మా, వింటానావా? ఎంత విత్తుతావో, ఎట్లయితే చెట్లు ఫలాలు తెస్తావో నీ జీవితంలో పండిస్తావు, నీ జీవితంలో అవన్నీ వస్తాయి. అందుకే ఎంతోమంది ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా 30-40 ఏళ్ళైనా యేసుప్రభుని నమ్ముకొని వారి జీవితాలు ఎందుకు మేలు లేవంటే వాళ్ళకి పద్ధతి తెలియదు, ఎలా పుట్టించాలా వారి జీవితంలో వాళ్ళకి కావాల్సినవి. చాలామంది జీవితంలో ఎందుకు ముళ్ళులు పుడతాయి? ఎందుకంటే వాళ్ళు ఏం కావాలో విత్తడంలే వాళ్ళ జీవితంలో. ఈయనండి ముందర చూడండి, మీరు ముందర స్థలం చూసారు, అక్కడ బయటికి పోతే చర్చి బయట గెడ్డంతా లేచింది. ఎవరైనా విత్తనాలు వేసారా? కంపలు కూడా లేచినాయి కదమ్మా. ఎవరైనా విత్తారు? అవి భూమి మీద వచ్చి ఎవరు విత్తలేదు కాబట్టి, ఏమి విత్తలేదు కాబట్టి. అదే ఎవరైనా దున్ని మంచి విత్తనాలు వేసిండే, నువ్వు నీ నా నోటి నుంచి దేవుని వాక్యాలు విత్తలేదనుకోండి, హృదయంలోకి ముళ్ళులు పుడతాయి పిల్లరా. ముళ్ళులు అంటే ఏంటివి? ఏంటి ముళ్ళులు అంటే? అనారోగ్యం, బీదరికం, కష్టము, సమస్య, దిగులు, చింత. నీకేది ఎందుకు దిగులుతో ఉన్నావు? భయము, అశాంతి, కొట్లాట్లు, ఇతరులు అంటే కుళ్ళు, క్రోధము. ఎట్లయితే పిచ్చి చెట్లు పెరుగుతున్నాయే బయట, నువ్వు దేవుని వాక్యాన్ని విత్తకుండా హృదయాన్ని వదిలేసావనుకో, నీ జీవితంలో అందుకే అశాంతి ఇవన్నీ ఉండేది. ఇప్పుడు కొంతమంది అసలు నవ్వరు. ఎందుకు తెలుసా? వాళ్ళు నవ్వాలనుకున్న లోపల లేదు విత్తనము, దానికి సంబంధించిన విత్తనం లేదు పిల్లల. ఎప్పుడు లటకాయ వంకాయ ఇట్లే ఉంటారు, ముఖమంతా. హలో, మళ్ళీ వాళ్ళకి తెలుసు ఎందుకు నేను ఎట్లున్నా, బహుశా బ్లడ్ అయిపోయిందేమో అనుకుంటారు వాళ్ళు. డాక్టర్ తీరిపోతారు, సార్ ఏమో చెక్ చేయండి అని. ఈరోజు జాగ్రత్త తింటారు.
కొద్దిగా స్టార్టింగ్లో ఇట్లా చెప్తాను, ముందుగా అసలైన పనిలో మళ్ళీ పోతాను నేను. సుప్రభాట్ చెప్తాను, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి కాదు. ఒక మనిషి ఎలా ఈ జీవితంలో తనకు కావలసినవన్నీ పండిస్తాడంటే, తను వాక్యం తీసుకొని తన హృదయం అనే భూమి మీదకి ఏ వాగ్దానం విత్తుతాడో, దేవుని వాక్యం విత్తుతాడో, ఆ వాక్యం యొక్క పంటను తీసుకొస్తాడు. ఇది మీరు నేను జీవించే విధానం, చెట్లులాగా. అందుకే కింద మంచి మాట అన్నాడు, పైకి వెళ్ళిన 46లో ఏమన్నాడు యేసుప్రభు? ఇది తెలుసుకోకుండా, ఇది తెలియకుండా ఏమంట, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, అంటే ఇది చేయకోకుండా నువ్వు ప్రభువా ప్రభువా అని పిలుచుట, నేను చెప్పింది చేయవు. ముందర చూడాలి మీరు, నేను చెప్పింది చేయవు కానీ ప్రభువా ప్రభువా అని మాత్రం పిలుస్తావు అంటాడు యేసు ప్రభు. నేనంట, ఏం చెప్పా ప్రభువా? నేనేం చెప్పానంటే, చెట్లు మంచి చెట్లు మంచి ఫలాలు పుట్టిస్తాయి, చెడ్డ చెట్లు చెడ్డ ఫలాలు పుట్టిస్తాయి. ఎందుకు పుట్టిస్తానే? మంచి చెట్లు మంచి ఫలాలు, మంచి విత్తనాలు వేశారు కాబట్టి మంచి ఫలాలు వస్తాయి. అంటే నువ్వు ఎప్పటివరకైతే వాక్యాన్ని నీ హృదయంలో విత్తవో, నువ్వు ఫలించవో. నేను చెప్పింది చేయకుండా ప్రభువా ప్రభు అంటే ఎట్లా అంటాడు యేసు ప్రభు? నా ముందు చూడండి, నా దిక్కు చూడండి. యేసు ప్రభు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. జవాబు చెప్పండి, 30,000 మంది ఎలా తిన్నారు? ట్రక్కులు డబ్బులు కొన్నాడా? ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి మీరు, ఏం చేశాడు? పం బట్ అన్నాడా? నేను చెప్తున్నా ఏమన్నాడో, ఈ యొక్క తిండి అందరికీ సరిపోను గాక. నా జీవితము ఈ సృష్టిలో ఎలా జీవించాలంటే, నా నోటి నుంచి వాక్యం తీసి జీవించాలా. యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా ఎలా చేశాడు చెప్పండి? మాట్లాడడం ద్వారా. అదే యేసు ప్రభు అంటాడేది, నేను చెప్పిండేది మీరు చేయరే, ప్రభువా ప్రభు అని ఏం ప్రయోజనము? పిల్లరా, ఈ సృష్టిలో నేను కావలసినవన్నీ యేసు ప్రభు ద్వారా మనకు దేవుడు ఇచ్చేశాడు. కానీ ఎలా మన జీవితంలో అవన్నీ బయటికి తీసుకొస్తాం భౌతిక లోకంలో అంటే, నేను ఆ వాగ్దానాలను తీసుకొని పలికినప్పుడే ఈ విధంగానే నువ్వు ఫలిస్తావు. ఇది పట్టుకోవే నువ్వు అంటున్నాడు యేసు ప్రభు. చాలామంది ఇది పట్టుకోరు కానీ గుత్తి, గుంటకల్లు, కడప, కర్నూలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కడప కూడా బెదరిపోతున్నారు ఈ వారంలో. పాపం వాళ్ళు చాలా బాధగా ఉంది మాకు కూడా. నేను అట్లా జోక్గా చెప్తాను. పరిగెడతాను, నువ్వు యాడికి పరిగెడతాను? నేను సింపుల్ క్యాలిక్యులేషన్ నీకు చెప్తానని అంటాడు యేసు ప్రభు. సింపుల్. ఏం కావాలా నీకు? ఆరోగ్యం కావాలా? నేను వస్తాను, నా పాయింట్ వింటానని. ఏం కావాలా నీకు? నీ చేతిలోనే పెట్టేశాను నేను. నువ్వు నన్ను ప్రభు అన్నావు, నా ఆస్తికి నేను వారసుని చేశాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని వారసుడు నేను అన్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గర ఉన్నదంతా మనదే. అయితే తెచ్చుకునేది యాడికి పోలా? కొండకి ఎక్కాల నేను? తల నీళ్ళ లేదంటే ఏం చేయాలా? చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయడం మంచిది, చెడ్డది కాదు. నేను ముందు చూడండి, ఉపవాస ప్రార్థన మేలు. గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మీకు చెప్తున్నా, ఆ గంటలు ప్రార్థన చేసి కష్టాలు తీసుకొని బయటకు వస్తాను రూమ్లో నుంచి. నేను చాలామంది సాక్ష్యాలు చదివా. నువ్వు గంటలు ప్రార్థించి ఏం చేస్తాను ఆడ ప్రార్థనలో నువ్వు చేయాల్సింది ఏమో తెలుసా? నీ భూమి మీదకి నీకు కావలసిన విత్తనాల్ని చల్లే టైం అదే. నీ హృదయంలోకే దేవుని వాగ్దానాలు, అది నీ శరీరం కోసము, నీ పిల్లల కోసము, అనంతపురం కోసము, దేశం కోసము పరిపాలించే సమయం అదే. నువ్వు ఏమేం వాక్యాలు మాట్లాడతావో ప్రార్థనలో, అవన్నీ నీ హృదయం అనే భూమిలోకి వెళ్ళి నీ జీవితంలో పండించడం మొదలు పెడతాయి. ఇదే జీవించే విధానం. అదే యేసుప్రభు చెప్తా ఉండేది. ఒక సజ్జనుడు ఎక్కడి నుంచి తెస్తాడంటే తనకు కావలసినవన్నీ తన లోపల నుంచి. ఎంత మంచి దేవుడు! కలెక్టర్ చేతిలోనో, ఎమ్మెల్యే చేతిలోనో, ప్రైమ్ మినిస్టర్ చేతిలోనో నీ డబ్బులు పెట్టలే. ఇది నిజం, నేను చెప్తానేది మీకు. నీ డబ్బులు నీలో పెట్టాడు దేవుడు. నీ ఆరోగ్యం నీ చేతిలో పెట్టాడు.
నీ యొక్క సుఖ సంతోషమైన జీవితాన్ని దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు హృదయం ఇచ్చాడు. భూమిలాగా దేవుడు వాక్యం విత్తనంలాగా నువ్వు ఎంత చల్లుతావో దాని మీదకే. అదే ప్రార్థన అంటే పిల్లరా. చర్చికి ఎందుకు రాలా? ఇవి వినేదానికి. అందుకే తర్వాత ఒక మంచి మాట అన్నాడు యేసుప్రభు. కిందికి నా దగ్గర టైం తక్కువ, దాన్ని ముందుకు వెళ్తా, రానున్న వారాలు చూసుకో. నా యొద్దకు వచ్చి నా మాటలు విని, కింది రా నాయన, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలియుడును మీకు తెలియజేతురు. వాడు ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి, చదవండి ఎవరైనా ముందుకి. బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం వల్ల ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఎవరైతే ఇలాగ జీవిస్తున్నారో, ఎవరు ఏ విధంగా అనుక్షణము దేవుని వాక్యాన్ని తన నోటి నుంచి విడుదల చేసుకుంటూ ఆరోగ్యం గురించి, సామర్థ్యం గురించి, అభిషేకం గురించి, పరిశుద్ధాత్మ వరాల గురించి, వాడు ఇండ్లంట త్రవ్వి కట్టింటాడు, ఇల్లు ఆ విధంగా ఉంటాడంట వాడి జీవితం. ఇక్కడ కూడా మళ్ళీ బిల్డింగ్ కట్టే గురించి కాదంటాడు యేసుప్రభు. ఏది లోతుగా తవ్వడం అంటే, నిన్న వారం కూడా చెప్పా, రెవల్యూషన్ నాలెడ్జ్ కలిగి. అమ్మ హిందీలో ఏమంటే, తెలుగులో రెవల్యూషన్ నాలెడ్జ్ అంటే ఓకే సింపుల్గా చెప్తా. యేసు ప్రభు ద్వారా నీకు ఏం జరిగిందో ఈ లోకంలో, ఆ విషయాల్ని తీసుకొని దాని మీద నువ్వు మాట్లాడు. ముందు చూడలేనా ఏమేం జరిగిందో యేసు ప్రభు మరణ పునరుత్థానాల ద్వారా, దాని మీద నువ్వు జీవించు, దాని మీద నిలబడి నువ్వు మాట్లాడు. యేసు ప్రభుని ఏ రోజు నువ్వు రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణం నుంచే నువ్వు దేవునికి పుట్టిన బిడ్డవే, దేవునంతా నీదే. యేసు ప్రభు మీద ఉన్న అభిషేకం నీ మీద ఉంది, యేసు ప్రభులో ఉన్న జ్ఞానం నీ మీద ఉంది. సింపుల్గా చెప్తాను ఉండండి, ఆయన శిరస్సు, నువ్వు దేహం. అంటే దానికి అర్థం ఏంటి? నేను కిరణ్ వింటాను కదా, యేసు ప్రభులో ఉండేటివన్నీ నీలో ఉన్నాయి. యేసు ప్రభు బీదోడు కాదు. నువ్వు ఈ సృష్టిలో యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీలో బీదరికం లేదు, కొట్టిపడేశాడు యేసుప్రభు. నువ్వు రోగివి కాదు. నేను చెప్తా ఈరోజు ఎందుకు అనారోగ్యంలో ఉంటారో ప్రజలు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మరుక్షణం నుంచి నువ్వు యేసు ప్రభు జీవితం నీలో ప్రవేశించింది. అదే టైం హలో జాగ్రత్తగా వినండి. మనం పుట్టినప్పుడు ఈ లోకంలో ఆదాము నుంచి మనలో ఆత్మ వచ్చిండేది. నేను ముందర చూసానా, వెనకలో ఇద్దరు మీరు ఆడపిల్లలు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు మీలో వచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. ఆ ఆదాము చచ్చిపోయిన ఆత్మ పిల్లరా. ఆ ఆదాము ఆత్మ దేవుని దూరం ఉన్న ఆత్మ. ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి. ఆ ఆత్మ మీ శరీరంలో ప్రవేశించడం వలన మీ మనస్సు కూడా భ్రష్టు పట్టించింది. అదే అందుకే చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తారు, చిన్నపిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే ఆ మనస్సు కూడా, చచ్చిపోయిన ఆత్మ మనస్సు కూడా చచ్చిపోయేటట్లే చేసింది. అంతేకాదు దాని తర్వాత శరీరం కూడా చచ్చిపోయేటట్లే చేసింది. అందుకే చిన్నప్పటి నుంచే రోగాలు వస్తాయి పిల్లలకి, ఎందుకంటే ఆదాం నుంచి వచ్చిన ఆత్మ. వినండి, ఇప్పుడు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు జరిగింది ఏమో తెలుసా? యేసు ప్రభులో నుంచి ఆత్మ మీలో ప్రవేశించినది. ఆదాంలో నుంచి వచ్చిన ఆత్మ తీసేబడింది. ఈ యేసు ప్రభులో నుంచి వచ్చిన ఆత్మలో ఏముంది? జీవం ఉంది పిల్లరా. దేవునితో కలిసి ఉన్న ఆత్మ. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ ఆత్మ మీలోకి వచ్చిన తర్వాత, ఆ ఆత్మ వల్ల మీ మనస్సు శరీరం చచ్చిపోయింది. ఈ ఆత్మ వల్ల ఏం చేయాలా? నీ శరీరం బ్రతకాలా, నీ మనస్సు కూడా బ్రతకాలా. ఎందుకు తెలుసా? ఈ ఆత్మలో ఏముంది? జీవం ఉంది. ఈ జీవము నీ మనస్సులోకి, శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను చెప్తున్నా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో, నీ వాక్యం చెప్పడం ద్వారా. ఓకే, జాగ్రత్తగా నేను లోతుగా తోవడం అంటే ఏంటంటే, వరి కాకండి. నాకు తెలుసు కొద్దిగా పైన నుంచి కూడా పోతాయి కొన్ని మాటలు కదా, డోంట్ వరీ. నేను సింపుల్గా చెప్తాను, నేను మీ దగ్గర వస్తాను. ఓకే, యేసుప్రభు ఏమంటానంటే, లోతుగా తవ్వి ఇండ్లు కట్టుకోమంటే, నువ్వు యేసయ్య ద్వారా నీకు ఏం జరిగిందో దానిల మీద నువ్వు విశ్వాసం, దాన్ని మాట్లాడుతూ ఉండు ఎల్లప్పుడూ. నీకుండే జీవితం గురించి మాట్లాడద్దు. అమ్మా ఇంటాను ముందర చూడాలా, నీ యొక్క ప్రస్తుతం నీ దగ్గర ఉండే దాని గురించి మాట్లాడదు, కానీ నేను నీకు ఏమి ఇచ్చానో వాటి గురించి మాట్లాడమంటుంది బైబిల్. చూడండి, మన పెద్ద శత్రువు ఎవరు చెప్పండి ఈ లోకంలో? ఇప్పుడు మీకు అందరికి డౌట్, మీకు తెలుసు కానీ మీకు ఒకటి, ఎవరు పెద్ద శత్రువు చెప్పాలి? గట్టి చెప్ప, పర్లేదు ఇసిరేసండి, టైం వేసేది చెప్పండి.
బ్రదర్ సాతానండి బ్రదర్. నాకు తెలుసు, జాగ్రత్త, నేను తప్పేం లేదు. ఈ సృష్టిలో గొప్ప శత్రువు ఎవరు అంటే, అనుష ముందర చూడు, పైన చూసి ఎవరు చెప్పరు, ఈడ ముందర నీ పంచేంద్రియాలు. వాటినే సైతాను వాడుకుంటాడు. సాతాను నీ పంచేంద్రియాలు వాడుకొని వాడు ఎప్పుడు కూడా దేవుడు నీకు ఏం చెప్తానో అది చెప్పనీడు. యేసుప్రభు ద్వారా నీ జీవితంలో ఏం ప్రవేశించి చెప్పనీడు. ఎందుకంటే నీ పంచేంద్రియాలకు ఏం అలవాటు పడింది. అప్పుడే పేపర్లు తీస్తాను, తిని పర్లేదు. హలో ఇక్కడ ముందర చూడండి. ఈ టీచింగ్ కొద్దిగా వేరే ఉండదు. హరిరా గారే కాదు ఇది, ఐస్ క్రీమ్ కాదు ఇది. సమరేశ్వరి వచ్చింది, సమరేయుడు వచ్చాడు, గుర్రం మీద వచ్చింది, నడిపించు నానవా, ఆమీన్ నో. అది ఈ చర్చ జరిగేది. ఆ చర్చ అంటే ఇట్లే ఉండాలా. మీకు కొద్దిగా డిఫికల్ట్ ఉన్నా పాలు ఎన్ని కాలం పెడతాం చెప్పండి. మాంసం తినే దినాలు రాళ్ళ మీకు. 11వ సంవత్సరం పిల్లోనికి ఇప్పుడు ఎవరైనా పెడితే పిల్లలకి పాలు పెడతారా? 11వ సంవత్సరం పిల్లలకి. మారుతి సిస్టర్, మీ ఇంట్లో అట్లేమని జరుగుతుందా? సో తినే ప్రయత్నం చేయండి. మొన్నటి వరకు పాలు ఇచ్చినాడు, ఇప్పుడు మళ్ళా ఏం బ్రదర్ మొక్కలు ఇస్తున్నాడు, అందుకని చాక్లెట్ తింటాను నేను. ఇద్దరు హలో జాగ్రత్త తినప్పుడు. ఈ టీచింగ్ లేకుంటే ఏం బతుకుతావు? ఇటు నుంచి పోయిన తర్వాత ఏం చేయాలని పోతాను బయటికి. అందుకే క్రైస్తవులు బయటికి పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు కాబట్టి సుంకమ్మ మాదిరి పోతాను నీళ్ళు తాగేకి. ఏం చేస్తుంది సుంకమ్మ? ఏమని చెప్పి వేస్తుంది నీళ్ళతో బట్టలను కొట్టమంటే. ఈడ కూర్చొని సార్ నువ్వు చెట్టు అంటావు, బయటికి తెస్తావంటావు, నాకేం అర్థం కాలేదా? హలో జాగ్రత్త, ముందర చూడండి, పర్లేదులేండి, కొంతమందికి అర్థమైన పర్లేదు. ముందర చూడండి పిల్లలు. మన పంచేంద్రియాలు మన శత్రువు పిల్లలు. మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. సాతాను వీటిని వాడతాడు. వాడే మనల్ని వాక్యం నమ్మనీడు, చెప్పనీడు దేవుని వాక్యాన్ని మనలో నుంచి. కానీ యేసుప్రభు ఏమంటాడు? నువ్వు వాక్యాన్ని చెప్తేనే నువ్వు ఈ జీవితంలో విజయవంతం ఉంటావు, లేకుంటే ప్రభువా అని ప్రయోజనం ఏమంటాడు. జాగ్రత్తగా వింటారా. నా మాటలకు చాలా విలువ ఉంది తెలుసా మీకు ఈ లోకంలో. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, నువ్వు పలికే ప్రతి మాటకి ఏం చేశాడంట దేవుడు? లెక్క తీసుకుంటాడు. నీకు తెలుసా ఒక విషయము? చెడిపోయిన తర్వాత, స్వర్గానికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది? నీ ముందర దేవుడు టేప్ రికార్డ్ పెడతాడు, ఇట్లా టేబుల్ మీద కులేపా టేప్ రికార్డ్ పెట్టి ఆన్ చేస్తాడు స్విచ్. నువ్వు ప్రతి క్షణము ప్రతి దినం పొద్దున సాయంత్రం మాట్లాడినవే ఆ మాటలని వినిపిస్తాడు. ఏం మాట్లాడింటాడు కులేపా? అందాజేయండి. ఏం మాట్లాడినా టేప్ రికార్డ్ వదులుతాను ఇట్లే. అటు నుంచి అలా నేను మీ నాయన దేవునా నా దగ్గర నాకు రాజు చేసి మీకు చెప్తా. హలో మీ నాయన సంపాదించినాడా? రజాతో ఇట్లా అని వింటాడు. అది టేప్ రికార్డర్ ఇక్కడ రికార్డ్ అవుతుంది మొత్తం. అట్నుంది వాళ్ళ పాపం నీకే. నన్నే తినేసే పోనీ, ఎప్పుడు మాంసం నేనే చికెన్ అనుకొని తినేసాయి. అట్నుంది అలా డబ్బులు చెట్లకు కాసినాయా డబ్బులు అనలేదా మీరు? ఈ రోగాలు పోవు, చెట్లకు కాకుండా మనుషులు కాకుండా చెట్లకు వస్తాయేమన్నా? ఎట్లుంటుంది మనం టేప్ రికార్డ్ ఆన్ చేస్తే దేవుడు? అలా ఫీజులు ఎగిరిపోతాం మనమే. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నేను భూమి మీద భయంకరమైన జీవితం జీవించినాను. హలో అందుకే బైబిల్లో ప్రతి మాటకు లెక్క. నీకు శుభార్త భయపడద్దండి. యేసు ప్రభులో ఉన్నవారికి ఒక గొప్ప కృప ఏం తెలుసా? ప్రతి క్షణం నీ రక్తంతో కడుగుతూ అంటాడు ప్రభు. నీ మాటలు ఏమీ గుర్తుండవు ఆయనకి. టేప్ రికార్డ్ ఉండదులేండి మీకు, ఊరికే చెప్తాను. కానీ మీరు ఆలోచించండి, టేప్ రికార్డ్ ఆన్ చేసి ఏం గతి మంది. జాగ్రత్తగా నా మాటలకి ఎంత శక్తి ఉందండి పిల్లరా. దేవుడు మాట్లాడితే దేవుని మాటకి ఎంత శక్తి ఉందో అంతే శక్తి నేను మాట్లాడే మాటలకు ఉంది. అందుకే నాలుగులో ఏముంది? దేవుడు చెప్పలేదు నా చేతిలో ఉన్న జీవమన్నాలు తెలుసా, నీకు కావాల్సింది నా చేతిలో పెట్టుకున్నా నేను అమ్మా అట్లా అనలేదు దేవుడు అన్నాడు నీ నాలుకలో ఉంది నీకు కావాల్సిన జీవము మరణం. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడినప్పుడు, సృష్టికర్త మాట్లాడినప్పుడు ఎంత శక్తి నిందో. నువ్వు అన్నావు అనుకో రోగం పోవును గాక, నువ్వు అన్నావు అనుకో ఏసై తిన దెబ్బ చేసి స్వస్థత, నువ్వు అన్నావు అనుకో నా పిల్లలు భూమి మీద వరదలు. నీ మాటల మీద నీ భవిష్యత్తు దేవుడు సృష్టిస్తాడు. ఓకే, అది కథ. రండి ఈరోజు
యాక్చువల్ పాయింట్లోకి వెళ్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్, మీకు ముందు చూడండి. ఈ రోజు నుంచి ఏమోనే అయిపోయిందేమో, ప్రార్థన చేస్తాను అనుకుంది. ఇక నాకే ఏమో కీర్తన ఈరోజు 12కి ఇస్తానో 12 అంతే ఉనికే తెలుసు. వీళ్ళు లేట్కి ఇచ్చినారు కదా నాకు మైక్ ఈరోజు. వీళ్ళ ఏమో మనకు జాగ్రత్త, ఇంకా స్టార్ట్ జాగ్రత్త. ముందర చూడండి అసలైన విషయాలు కొద్ది ఫాస్ట్ చెప్పేస్తాను ఈరోజు, కొద్ది తొందరగా. ఓకే, ఇంతవరకు మాట్లాడినాం. అసలుకి ఈరోజు నుంచి సిస్టర్, ఈరోజు నుంచి రాబోయే కొన్ని వారాలు అసలు ఏం మాట్లాడాలా మనము అది నేర్చుకోబోతున్నాం. ఇంతవరకు మీరు విన్నారు సార్ మాటకి అంటారు, ఏం మాట్లాడాలా ఆ మాటలు నేర్చుకోబోతున్నాం. జాగ్రత్త, ముందర చూడండి. అయినా మనం మాట్లాడిసిన మాటలు అన్నీ కలిపి ఒక 7 కేటగిరీస్లో పెట్టచ్చు. 7 సెక్షన్స్లో, ఏమంటారు తెలుగులో 7 భాగాలు చేయొచ్చు. ముందర చూడండి ఆయన. ఓకే, ఈరోజు నేను చెప్పేది కేవలం ఒక భాగం గురించి చెప్తా, ఒక కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ. మిగతావి వచ్చేసి మిగతా వారాల్లో చూసుకుందాం. మళ్ళా చెప్తున్నాను, మనం మాట్లాడే మాటలన్నీ ఈ 7 కేటగిరీస్లో పెట్టచ్చు. ముందర చూడండి, ఈ 7 కేటగిరీస్ కాకుండా నువ్వు ఏదన్నా మాట్లాడతానో అంటే అది వాక్యానికి విరోధమైన మాట. అలా మాట్లాడకూడదు నువ్వు నేను. ఓకే, ఫస్ట్ కేటగిరీ గురించి మనం నేర్చుకుందాం. ఎప్పుడు నువ్వు మాట్లాడినా ఈ భూమి మీద, నాన్న వినండి ఇప్పుడు క్లియర్గా, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద నువ్వు నివసించే కాలం అంతా, అనుక్షణము, దినం రాత్రి, నువ్వు బ్రతికినంత కాలం అంతా నీ మాటలు ఎప్పుడు మాట్లాడినా, ఫస్ట్ కేటగిరీ మాటలు, నీ మాటలు నీకు ఇబ్బంది పెడుతున్న దాని మీద నువ్వు మాట్లాడాలా. ఎట్లా చెప్పాలి, వినండి. నీ మాటలు, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీకు విరోధంగా, నీకు అడ్డుపడతానే దాంతో నువ్వు మాట్లాడాలా. నీకు ఇబ్బంది పెడతానే దాంతో నువ్వు మాట్లాడాలా. ఎట్లా, ఇంకా అర్థం కాలేదు. నీ ముందర నిలబడే, సపోజ్ నీకు అడ్డుపడుతుంది ముందుకు పోయేదానికి, నీ జీవితంలో సమస్య. ఓకే, ముందర చూడండి. ఎప్పుడు మాట్లాడినా నువ్వు నీ మాటలు, ఫస్ట్ కేటగిరీ మాటలు, నీ సమస్యతో నువ్వు మాట్లాడాలి పిల్లరా. నీ సమస్యతో నువ్వు మాట్లాడే వ్యక్తిగా ఉండాలా. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ విషయాలు, ఓకేనా. ఫస్ట్ కేటగిరీ మాటలు నాతో పాటు తీని మీరు. ఎక్కడ రాయబడింది ఇది? ఇది మార్క్స్ చోత 11వ అధ్యాయం తీయండి. తొందర తీయండి. అర్థమవుతుందా? ఫస్ట్ కేటగిరీ మాటలో నిన్ను అభివృద్ధి పరచకుండా ఏది ఆపుతుందో దానికి విరోధంగా మాట్లాడాలి ఎప్పుడు నువ్వు, ఓకేనా. జాగ్రత్త, ఇది వాక్యం నేను మీకు అర్థమైంది. 11:23 చదువు నేను ఫటాఫట్. జాగ్రత్త తినండి, ఇది చాలా మంచి, ఫెయిత్ గురించి, విశ్వాసం గురించి చెప్పిన యేసుప్రభు చెప్పిన చాలా ముఖ్యమైన భాగం ఇది. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యేసుప్రభు పైన చెట్టుని శపించి కిందికి వచ్చిన తర్వాత శిష్యులతో మాట్లాడి అంటున్నాడు, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడమేమని చెప్తే అది నీకు జరుగుతుంది అంటున్నాడు. జాగ్రత్త గినంటారా, ఏం చెప్తున్నాడు యేసుప్రభు అంటే, నువ్వు విశ్వాసంతో జీవించే వ్యక్తివైతే నీ ముందున్న సమస్యను, అంటే విశ్వాసంలో నడిచే వ్యక్తివైతే నువ్వు, వాళ్ళతో అన్నాడు శిష్యులతో, మనతో ఈరోజు అంటున్నాడు, నువ్వు నీ ముందున్న ఆ ఏ సమస్య అయినా సరే, అది జ్వరమా, అది దారిద్రమా, అది భర్త యొక్క తాగుబోతనమా, పిల్లల సరిగా చదువుకోని స్థితియా, లేదంటే భయమా, యేసుప్రభు అంటాను నువ్వు విశ్వాసంలో నడిచే వ్యక్తివైతే దాంతో నువ్వు మాట్లాడమని. ఫస్ట్ కేటగిరీ మాటలు వింటాను. ఇంకా ముందుకెళ్తే మీకు బాగా అర్థమవుతుంది, వింటానండి. నా నోట్లో ప్రతి క్షణము మనం జీవిస్తున్న జీవితంలో నా మాటలు ఎప్పుడు నన్ను అడ్డుకుంటూనే, ఆ యొక్క పరిస్థితితో నేను మాట్లాడాలి ఎప్పుడు, ఆ యొక్క రోగంతో, ఆ యొక్క బీదరికంతో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉండాలి పరా. అదే యేసుప్రభు శిష్యులకు చెప్తా ఉండేది.
క్రైస్తవుడు జీవించే విధానం ఇదే. తన నోట్లో ఎప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, తన సమస్యతో ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, ఉండండి అక్కడే, వరి కాకండి. ఇప్పుడు రండి, మళ్ళీ ఇటుకు వస్తాను నేను. యెషయా గ్రంథము 41:10లోకి రండి. 41:10, యెషయా గ్రంథం 41:10 తొందర తీసుకోండి. విశ్వాసంలో జీవించేవాడు ఫస్ట్ కేటగిరీ మాటలు ఎప్పుడు మాట్లాడినా ఎవరితో మాట్లాడతాడు? తన శత్రువుతో, తనకు అడ్డుపడుతున్న పరిస్థితితో మాట్లాడతాడు. జాగ్రత్త, విన్నానైనా కొద్దిగా ముందుకు పోనీ. నాకు చదువు నేను జల్దీ 43 చదివే 41:10. చాలా ఇంపార్టెంట్ ప్రామిస్ ప్లారా, చాలా మంచి ప్రామిస్. మనం అందరూ ఆనందపడుతుంటాము ఈ బైబిల్లో ఈ వాక్యాన్ని బట్టి. చదువు నేను. భూదిగంతం నుండి నేను పట్టుకొని దాన్ని కొన నుండి పిలుచుకున్నవాడా. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇప్పుడు వినండి, మంచి వాగ్దానం ఇది. ఏమంటున్నాడు దేవుడు? నీకు తోడై ఉన్నాను. 10వ వాక్యము, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడతాడంటే, దిగులు పడద్దును, భయపడద్దును, నీకు సహాయం చేసేవాడిని నేనే, ఇదిగో నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అంటాడు. నేను మీకు అడుగుతా, ఈ వాగ్దానాన్ని ఎలా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు? దిగులు పడద్దు, నేను నీకు బలపరుస్తా, నీకు సహాయం చేస్తా, నా దక్షిణ హస్తంతో నిన్ను కాపాడుతాను. ఎలా దేవుడు మన జీవితంలో ఇవన్నీ చేస్తాడు? దేవుడు స్వర్గం నుంచి చేయి సాపుతాడా? దేవుడు చేయి సాపి అన్నీ చేస్తా అంటే ఎన్ని కోట్ల చేతులు వచ్చేటు కదా ఆకాశం నుంచి. పొద్దున్నే మేము అడిగేవాళ్ళం, రాత్రి ఏమో చేయి వచ్చిందా అని. ఇటుకు వస్తానండి, మీరు అంటారు పాస్టర్ గారు వారం నుండి చేయి కనపడమే లే నాకని. ఎట్లా పనిచేస్తాడు దేవుడు? దేవుడు అంటాడు, భయపడకు, నేను నీకు బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. ఎలా చేస్తాడు దేవుడు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ బ్లరా. ఇదే కాదు, ప్రతి వాగ్దానం ఎట్లా నెరవేరుస్తాడు దేవుడు మీ నా జీవితంలో? చేయి సాపా ఎట్లా నెరవేరుస్తాడో 15వ వాక్యం రాయబడింది ఇక్కడే ఈ అధ్యాయంలో. చదవండి, ఎవరన్నా చదువుతాను చూడండి. కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నూరిపెడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్పెదవు, వాటిని పొడి చేయదువు, కొండలను పొట్టువలే చేయదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకొని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. 16వ వాక్యం, నీవు యెహోవాను బట్టి సంతోషించదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. ఏమంట? ఎలా నా జీవితంలో దేవుడు పనిచేస్తాడంటే, అమ్మ 10వ వాక్యం 10 పెట్టినాను అది తెలుగులో. నిన్ను నేను దేవుడు అంటాడు ఇక్కడ, నురిపెడు మ్రానుగా చేస్తానంటే. జాగ్రత్త, నేను సింపుల్గా అనంతపురం భాషలో చెప్తా. దేవుడు ఏమంటానంటే, ఇదిగో నీ నోటిని నేను రాళ్ళను పిండి చేసే మిషన్గా చేస్తానంటాడు. ఎప్పుడైనా విన్నారా? ఆడ పోయారా? మిషన్ ఉంది ఇక్కడ ఒకటి, ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, పల్లు ఫ్యాక్టరీ దగ్గర. రాళ్ళని పిండి చేసే మిషన్ ఫ్యాక్టరీ పెట్టారు. మీకు తెలుసా కొండలో రాళ్ళు ఎట్లా పిండి చేస్తారో? మిషన్తో కొట్టి కొట్టి పెద్ద పెద్ద హైదరాబాద్ అట్లా సిటీస్ పోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి పిల్లరా. రాళ్ళని పెద్ద పెద్ద కొండ రాళ్ళని బూడిది మాదిరి, మట్టి మాదిరి చేస్తారు, మన్ను మాదిరి, ఇసుక మాదిరి చేస్తారు. దేవుడు అంటాడు, నీ నోటిని, ఇంగ్లీష్లో భలే రాయబడింది, నీకు పదునైన పండ్లు ఇస్తాను నేను, షార్ప్ టీత్ ఇస్తాను నీకే. నీ నోట్లో నేను నీ నోటిని ఎట్లా తయారు చేస్తాడంటే దేవుడు, షార్ప్ టీత్ ఇచ్చేసి యూ షెల్ 15 పెట్టాలి ఆయన. 15 చూడండి ఏం రాశాడు. బిహోల్డ్ ఐ విల్ మేక్ యూ ఇంటూ ఎ న్యూ థ్రెషింగ్ స్లెడ్జ్ విత్ షార్ప్ టీత్, యూ షెల్ థ్రెష్ ద మౌంటైన్స్ అండ్ బీట్ దెమ్. ప్లరా, దేవుడు పనిచేసే విధానం ఏమో తెలుసా? నీ నోటిని కొండల్ని పిండి చేసే మిషన్ మాదిరి నేను తయారు చేస్తా. ఇంగ్లీష్లో అంటాడు, నీ నోటిని ఏ దాన్నైనా పిండి చేసేసి నువ్వు ధూల్లో గాల్లో ఎగిరిపోయేటట్లు చేసే విధిగా నీ నోటిని చేస్తా అంటాడు దేవుడు. తెలుగులో పెట్టాను, కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపెడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. ఏంటి దానికి అర్థం? జాగ్రత్తగా వినండి. దేవుడు
ఎలా పనిచేస్తాడు నీ నా జీవితంలో అంటే, మీ నా నోటిని వాడి, నైనా వింటానవా, నీ నా నోటిని ఎట్లా తయారు చేసుకున్నాడంట దేవుడు, బండల్ని సహా పిండి చేసేటట్లుగా నీ నా నోటిని తయారు చేసుకున్నాడు. ఎప్పుడు? నీవు నేను. జాగ్రత్తగా వినండి. ఏ రోజైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో ఆ క్షణం నుంచి నీ నా నోటిని దేవుడు స్లెడ్జ్గా తయారు చేసే పిల్లరా. అంటే యాక్చువల్లీ ఏంటి, కొండల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా మన నోటితో కొండలు పగలగొడతామా? అవుతుంది అట్లా కాదు. దేవుడు ఏమంటాడో తెలుసా, భయపడకు, నేను నీతో ఉన్నా. ఈ యొక్క నీకు వచ్చే సమస్యలన్నింటినీ కొండల్లాంటి సమస్య అన్నాడు. యేసుప్రభు అన్నాడు కొండను తిమ్మని చెప్తే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అంటున్నాడు వాటిని నువ్వు పిండి చేసి పెడతావు. ఎట్లా? నీ నోటితో. ప్లరా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నోటి నుంచి విడుదల చేస్తావో ఏ సమస్యన దాన్ని పిండి చేసి పడేస్తావు అంటున్నాడు దేవుడు. అంత శక్తి ఉంది నీ నా నోటికి. జాగ్రత్తగా నేను ప్లరా. అందుకే నేను గత వారాల నుంచి చెప్పుకుంటూ వస్తాను మీకు 2 స్టేజెస్ ఏంటండి చెప్పండి. ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది, నువ్వు వాక్యం చెప్పినప్పుడు ప్రతి క్షణం నువ్వు వాక్యం చెప్తా ఉంటే నీ హృదయం ఏంతో నిండుతోంది, విశ్వాసంతో నిండుతోంది. రెండో స్టేజ్లో ఏమవుతుంది, నువ్వు విశ్వాసంతో నిండి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నిండి ఉన్న నీ హృదయంలో నుంచి నోట్లో నుంచి వాక్యం పోయినప్పుడు ఏ సమస్యన పిండి చేసి పెట్టేస్తాను. అదే అన్నాడు 16వ వాక్యంలో అంటున్నాడు, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకొని పోను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, కొండల గురించో బండల గురించో కాదు. నీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా, ఏ పీడైనా, ఏదైనా నీ జీవితంలో ప్రవేశించే సాతాను ద్వారా ఈ లోకంలో నువ్వు దాన్ని పిండి చేసే విధానం ఏమో తెలుసా, వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ యేసయ్య కాళ్ళు పట్టుకున్నాం, మనం తన బిడ్డలుగా చేయబడి ఉన్నాం. ఈడ నువ్వు నేను చేయాల్సిందే దేవుని వాక్యాన్ని తీసుకొని, నేను చెప్తున్నా మీకు, నేను చెప్పేది మీరు అర్థం చేసుకొని దేవుని వాగ్దానాన్ని ప్రతి క్షణము మీరు ఒక 3 నెలలు చేయండి ఆ పని. 3 monthsలో ఏమవుతుంది తెలుసా, నీ హృదయం ఏంతో నిండిపోతుంది. వినటం వలన ఏమొస్తుంది, దేవుని వాక్యం వినటం వలన నువ్వు విశ్వాసంతో నిండిపోయి ఉంటావు. మా పని చేయండి మీరు. అలా ముందర చూడండి. ఆ తర్వాత నీ జీవితం ఎట్లుంటుంది తెలుసా. ఇప్పుడు చెప్పాను, యేసుప్రభు రొట్టెలు తీసుకుని ఏమన్నాడు, యేసుప్రభు తుఫాను చూసి ఏమన్నాడు, తుఫాను చూసి ఏమన్నాడు, తప్పెట్లు కొట్టుకోలే, చెంపలు వేసుకోలే యేసుప్రభు. లేదంటే ప్రభువా యాడున్నావు నువ్వు, యాడిపోయినావు నువ్వు, గాలి వచ్చింది పాపం పిల్లలంతా భయపడతారు, నాకు భయం వేస్తుంది, ఏం చేసావు చేయి నువ్వే అన్నాడు యేసుప్రభు. ఎందుకు ఆయన నోరు ఎట్లా తయారు చేసుకున్నాడు, ఆయన థ్రెషింగ్ స్లెడ్జ్. ఇప్పుడు విన్నారా నువ్వు, నూరిపెడు. అందుకే ఆయన ఎక్కడ పోయిన దయ్యాలు అనేటివి మాకు తెలుసు. నువ్వు ఎవరో ఒక ఊరిలోకి పోయినాడు ఆయన, ఊరంతా చైన్లు వేసి కట్టేస్తున్నారు ఆ వ్యక్తిని, తాళ్ళు మాదిరి తెంపుకుంటున్నాడు అతను, దురాత్మలతో నిండి ఉన్నాడు. యేసు ప్రభు పోయి అన్నాడు విడిచిపెట్టు ఆ వ్యక్తిని అని. కారణం ఏమో తెలుసా, తన నోరు ఏంగా తయారైంది, తన నోట్లో వస్తానే ప్రతి వాక్యము విశ్వాసం ద్వారా బయటకు వస్తానేది పిల్లరా. హలో, దేవుడు ఈ సృష్టిలో నీకు తన దక్షిణాస్తం చూపించడం అంటే ఆయన చేయి పెట్టాడు నీ మీదికి తెచ్చి. ఆయన అంటాడు, నా వాక్యాన్ని నువ్వు పంపించు, నా వాక్యం ద్వారా నేను ప్రయాణం చేస్తా. ఆ వాక్యం ఎలా పంపించాలా, హృదయంలో నుంచి నీ నోట్లో నుంచి రావాలా. అంటే ఏంటంటే విశ్వాసం నుంచి నువ్వు మాట్లాడాలా. నీ ఫస్ట్ కేటగిరీ మాటలన్నీ దేవుడు నీ జీవితంలో పని చేయాలంటే అందుకే దేవుడు అంటాడు నూరిపేడు మాని. ఎక్కడ నీ జీవితంలో రోగము, దారిద్ర్యము, బీదరికము, తాగుడుపోతనం, నీ భర్త చర్చికి రాడో, నీ భర్త ఇష్టానుసారం ఆడితే, మన గురించి కాకుండా బయట వాళ్ళ గురించి మీరు చెప్పిన దేవుడు అంటాడు ప్రతి దాన్ని పిండి చేయిస్తాను నీ నోట్లో నుంచి నేను. నీ ద్వారా నువ్వు వాక్యాన్ని తీసుకొని మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యని నాశనం చేస్తాను. అంత శక్తి ఉంది నీ మాటలకు. ఓకే, జాగ్రత్తగా వినండి పేరా. ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. టక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇది చెప్తాను. నేను నీకు బోధించేంత వరకు ఇది జరిగిందా బైబిల్లో ఎవరైనా చేశారా? రండి చూస్తాము. మార్క్స్ వార్త 11:12 నుంచి చదువు. నేను ఇప్పుడు వరకు ఏం చెప్పానో దాన్ని యేసు ప్రభు చెప్పేవాడే కాదు,
చేసి చూపించాడు. మార్క్స్ సువార్త 11 ఫటాఫట్ చదువు నేను. మరునాడు వారు బేతేనియ నుండి వెళ్ళుచుండగా జాగ్రత్త. ఆయన ఆకలి కొని. ఇప్పుడు నేను చెప్తున్నాను అమ్మా, ఉండండి, ముందర చూడండి. ఏం నేర్చుకున్నా ఫస్ట్ కేటగిరీ మాటలో ఏముంటాయి? ఫస్ట్ కేటగిరీ మాటలో నీ సమస్యకు చెప్తావు, నీకు అడ్డుపడతాను దానికి చెప్తావు. అది యేసుప్రభు నేర్పిస్తున్నాడు. నీకు చెప్పాను ఏం చేయాలో. నువ్వు అడ్డుపడే సమస్య కొండకు చెప్పినావు అనుకో, నీ సమస్యకు చెప్పావు అనుకో, రోగానికి చెప్పావు అనుకో, అది ఏమైందంట పిండి మాదిరి చేస్తాడంట దేవుడు. నువ్వు మాట్లాడిన వెంటనే ఆ వాక్యాన్ని తీసుకొని నీ నోరు నూరిపెడి మ్రాను లాంటిదే. ఓకే, ఇది విన్నాం. ఇప్పుడు చూడండి యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ. చదువునైనా. మరునాడు వారు బేతేనియ నుండి ఇంగ్లీష్ లో పెట్టినైనా నా కేజీ. ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేయూ కనబడలేదు. అర్థమవుతుంది కదా, యేసుప్రభు చోటుకు వచ్చాడు. అమ్మా, బెతల్హేము యెరూషలేము మధ్య ప్రయాణం జరుగుతుంది. చెట్టు దగ్గర వచ్చాడు, అంజీరం చెట్టు. దాన్ని చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు? దాంట్లో కాయలు లేవంట. చదువు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని కేజేవి కాలం నాకు. ఓకే, ఇది ఆయన శిష్యులు విని. ఓకే, చాలు. యేసు ప్రభు ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు. ఈడ అంజూరపు చెట్టు దగ్గర. ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో కాయలు లేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈడ ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. యేసుప్రభు ఆ చెట్టు మీద ముందర నిలబడి ఏమన్నాడు యేసుప్రభు తెలుసా మీకు? ఇంగ్లీష్లో బాగా రాయబడింది. జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్. ఎప్పుడు జవాబిస్తారు ఎవరన్నా? అమ్మ, నువ్వు ఎప్పుడు జవాబిస్తావు? ఎవరన్నా నీతో మాట్లాడితేనే. నేనంట యేసుప్రభు ఎందుకు జవాబిస్తాడు చెట్టుకి? చెట్టు మాట్లాడుతుందా? చెట్టుకి నోరు ఉందా? చెట్టుకి నోరు లేదు. కానీ యేసుప్రభు ఎందుకు జవాబిస్తాడు? మళ్ళీ చెట్టు మాట్లాడుతుంది. చెట్టే కాదు, ఈనాడు ముందు ఇప్పుడు మీ ఫస్ట్ కేటగిరీ మాటలు ఏంటివి? నీ శత్రువుకి చెప్తావు నువ్వు అనుక్షణము. అది నీ ఫస్ట్ కేటగిరీ. నీ నోరు తెరిచావంటే అట్లా ఉండాలి. అంటే వేస్ట్ మాటలు అవన్నీ. నువ్వు ఎప్పుడు శత్రువుతో మాట్లాడాలా, నీ పరిస్థితులు మాట్లాడాలా, నీ అప్రెషన్తో మాట్లాడాలా, నీ డిప్రెషన్, నీ శత్రువుతో మాట్లాడాలా. యేసుప్రభు చెట్టు జవాబిచ్చింది యేసుప్రభుకి, ఎస్, ఈ సృష్టిలో ప్రతిదీ నీతో నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అందుకే నీ నోటి మాటలు ఎట్లుండాలా? బిడ్డ నైనా వెంకటేష్, నేను ఒక మాట చెప్పబోతున్నా, కూర్చో. ఇంపార్టెంట్ మాటలు మీకు. ముందు చూడండి ఆయన. జాగ్రత్త వినంటారా? ఈ సృష్టిలో ప్రతిదీ నీతో నాతో మాట్లాడుతుంటుంది. అందుకే నీనో మాటలు ఎప్పుడు ఏముండాలా? దానికి జవాబే ఇలా. ఓకే, ఆడే ఉండండి, మిస్ కాకండి. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చదువునైనా. ఆ తర్వాత ఏం జరిగిందో ఫటాఫట్ చదవాలి. ఎవరు తెలుగులో? వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు చెట్టుకు చెప్పించాడు కదా యేసుప్రభు. యేసుప్రభు అన్నాడు సింపుల్గా అనంతపురం భాషలో, నువ్వు ఇంకా బతకో చచ్చిపో అన్నాడు చెట్టుని. ఎందుకంటే ఎందుకు చెప్పింది యేసుప్రభుకి అది అంటే, నువ్వు ఏం చెప్పింది చెప్పండి? నువ్వు ఇంకా తిండి లేక ఆమె పస్తు పడాల్సిందే నువ్వు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నాతో నువ్వు మాట్లాడతావు మాట, నువ్వు ఉండవు ఈ సృష్టిలో అన్నాడు. ఓకే, వెళ్ళిపోయాడు ముందుకి. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సారీ, బెతనియా నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి. పోయి అక్కడ పని చేసుకున్నాడు. నేను చదవన టైం లేదు. ఆ తర్వాత యేసుప్రభు సాయంత్రము బెతనియా నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సారీ, యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చాడు? బెతనియాకి. నెక్స్ట్ రోజు చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను ఇప్పుడు. 24 గంటల తర్వాత మళ్ళీ పొద్దునే బెతనియాకి పోతున్నారు. సారీ, యెరూషలేముకి పోతున్నారు. సారీ, కన్ఫ్యూజ్. ఓకే, మళ్ళీ బెతనియాలో రాత్రి స్టే చేశారు శిష్యులతో సహా. నెక్స్ట్ రోజు ప్రయాణం ఎత్తుంటే చెట్టును చూశారు. చెట్టు ఏమైంది? ఎండిపోయి ఉంది. ఒక మాట రాయబడింది తెలుగులో, నేను మీరు మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి. వేర్లతో సహా ఆ చెట్టు ఎండిపోయి ఉండేను. జాగ్రత్త ముందు చూడండి. ఇప్పుడు యేసుప్రభు చెప్పినప్పుడు ఆ చెట్టు ఎండిపోలా. అంటే అప్పటికప్పుడే యేసుప్రభు వెళ్ళాడు, మళ్ళీ వచ్చినప్పుడు కూడా చెట్టు చచ్చిపోలే, ఆడే ఉంది చెట్టు. అదే వాళ్ళు దాని ముందరే వెళ్ళారు. నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు 24 గంటల తర్వాత చెట్టు ఎండిపోయింది. ఎక్కడి నుంచి ఎండిందంట? వేలు సహా. ముందర నుంచి ఎండలా. ఎందుకు? ముందర చూడండి. జస్ట్ కొంచెంసేపు తీసుకుంటాం మీ టైము, రేపు వారం చూసుకుందాం. వేర్లతో సహా. యాక్చువల్లీ యేసుప్రభు చెప్పినప్పుడే ఆ వాక్యము ఆ చెట్టును చంపింది. ఎక్కడి నుంచి చంపింది? వేర్లతో సహా. జాగ్రత్తగా ముందర చూడండి. ఈ సృష్టిలో ప్రతి సమస్యకు వేరుంది. ఇంకా క్లియర్ చెప్తాను, జాగ్రత్త ముందర చూడండి.
ఈ సృష్టిలో నీ ముందర పుట్టే ప్రతి సమస్యకు తల ఉంది. ఆ తలను నువ్వు తెగ్గొడితేనే నీ జీవితంలో సమస్యలు పోయేదే. నైనా నువ్వు అనేక కష్టాల్లో సమస్యలు అయ్యి వెళ్తున్నావు. ఇది చెప్పేది నువ్వు విన్నావు అనుకో, అర్థం చేసుకున్నావు అనుకో, ప్రతి క్షణము నువ్వు దేవుని వాక్యాన్ని, అందుకే చదివేది మనం, అందుకే బైబిల్ ఇచ్చినది. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రతి సమస్య వెనకాల తల ఉందే. ఆ తలని తెగ్గొడితేనే నీ సమస్య తెగుతుంది. జాగ్రత్త, ఇంకా క్లియర్ అవుతావు మీకు. నువ్వు పడతానే ప్రతి కష్టం ఉందే, సమస్య ఉందే, ఇంట్లో బయట డబ్బుల గురించి, శరీరంలో ప్రతి దానికి వెనకాల తల ఉంది. నేను చెప్తున్నా ఇంకా క్లియర్గా, ప్రతి దాని వెనకాల దయ్యం దాగుంది. దేవుడు నీకు ఇచ్చినది నీ దగ్గర లేకుండా చేస్తాండేది చీకటి శక్తులు, దురాత్మ శక్తులు. దేవుడు నీకు సర్వం మీద అధికారం ఇచ్చాడు. సర్వాన్ని పరిపాలించే అధికారం నీ దగ్గర వచ్చాడు దేవుడు. కానీ నీకు ఇచ్చాడు దేవుడు పరిపాలించేదానికి. 19:10 ప్యాషన్ వర్షన్లో మీరు చూస్తే ఇంగ్లీష్లో ఎంత బాగా రాశాడంటే, ఉందనైనా ప్యాషన్ వర్షన్ నీ దగ్గర? 14 ఏదేది సర్వం మీద యేసుప్రభు మనకు అధికారం ఇచ్చాడు. ఓకే, 19:10 సారీ, లూకాసు వార్త 10:19, లూకాసు వార్త 10:19 ప్యాషన్ కాంటెక్స్లో పెట్టి దీంట్లో వర్షన్లో చూడండి ఎంత మంచిగా రాబడింది ఇంగ్లీష్లో. 19:10 నువ్వు ఏం పెట్టినావు? 19:10 10:19 ఓకే, పెట్టు అదే పెట్టు, 10:19 కదా. Now you understand that I have imparted to you my authority to trample over his kingdom. You will trample upon every demon before you and overcome every power. See, ఇంగ్లీష్లో ఎంత యేసుప్రభు ఏమంటారు తెలుసా? నాకున్న అధికారం అంతా ఇంపార్ట్ చేశాను నీలోకి. మా ఇంటానవా? నీలో ఇంపార్ట్ చేశాను అంటాడు యేసుప్రభు. ఇప్పుడు చూడండి, మన దగ్గర అధికారం ఉంది పిల్లరా, యేసుప్రభు దగ్గర ఉన్న అధికారం అంతా. జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సమస్యను ఎదుర్కొంటా అంటే ప్రతి సమస్య వెనకాల సైతాన్ దాగున్నాడు. మీకు క్లియర్గా అర్థం చేసుకుని చీకటి శక్తులు దాగున్నాయి. నా ఇంటానవా? ఆత్మీయ లోకంలో పని జరుగుతూ ఉండేది. నువ్వు ఈ సమస్య భౌతిక లోకంలో చూస్తున్నావు, దాని వెనకాల ఎవరున్నారు? ఆత్మీయ లోకంలో ఉన్నాడు వాడు, సమస్య పెట్టేవాడు. నువ్వు వాడిని చంపాలి అంటే గన్నుతోనో కట్టెతోనో కర్రతోనో కాదు. ఆత్మీయ లోకాన్ని నువ్వు చంపాలంటే ఏ దాంతో చంపుతావు? వాక్యంతో. వాక్యం ఏమైంది? ఆత్మీయ లోకంలో పవర్ఫుల్ వెపన్ ఏంటంటే ఈ సృష్టిలో వాక్యము. దేవుని వాక్యము ఆత్మ ఉంది. యేసు ప్రభు ఆ చెట్టుని శపించిన తర్వాత 24 గంటలు ఎందుకు పట్టిందంటే లోపల పని జరుగుతుంది. ఓకేనా? నా జీవితంలో ప్రతి క్షణము నువ్వు నేను మాట్లాడే ప్రతి మాట అయినండి, శత్రువుతో మాట్లాడాలి మీరు నేను. దాని వెనకలు ఎవరున్నారు? సైతాన్ దాగున్నాడు. 2-3 ఎగ్జాంపుల్స్ ముందర చూడండి. ఇప్పుడు జనరలీ అనారోగ్యం వచ్చిందనుకోండి, మనకు సపోజ్ జ్వరం వచ్చిందనుకోండి, సిస్టర్ ఏం చేస్తాం మనము? కొంతమంది ఏమన్నా రానిలేను సార్ అని ఆల్రెడీ పడుకుంటాను. ముందర చూడండి. జ్వరం వచ్చింది అనుకోండి, మీ శరీరంలో జ్వరం వచ్చింది, నువ్వు జనరల్లీ ఏం చేస్తారు? ప్రజలు ట్యాబ్లెట్ వేసుకుని పోతారు, డాక్టర్ దగ్గర పరిగెత్తారు, రకరకాల మామూలే అనుకుంటారు. అందుకే నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని కూడా జ్వరంతో బాధపడతావు. యేసు ప్రభుని నమ్ముకొని కూడా షుగర్ బాధపడకండి. మా తల్లి సిస్టర్స్, మందు తీసుకోవడం తప్పు కాదు. నేను మీకు సత్యం చెప్పాలా? ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు? ఆయన చెప్పింది చేయవు, ప్రభువా ప్రభు అంటావు 24 గంటలు. నువ్వు తవ్వి నీ యొక్క ఇంటిని కట్టుకోవడంలా, నువ్వు యేసు ప్రభులో ఏమై ఉన్నావనే సత్యం మీద సిస్టర్ తబితసి వింటాన్నారు కదా, దాని మీద నీ పునాది వేయడంలా, నువ్వు దాని మీద ఇల్లు కట్టుకోవడంలా. మాటికి ప్రభు ప్రభు అంటావు. ప్రభు అంటున్నాడు, చెట్లు ఎట్లా ఫలం తెస్తాయో నువ్వు లోపల నుంచి సిస్టర్ వినాల. మీరు అందరూ, నీకు రోగం కనపడిన మరుక్షణమే అనాల్సింది యేసు నామంలో. ఈ జ్వరం వెనకలు ఉండే దురాత్మని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్న, దూరం పో, నా శరీరం మీద నుంచి చేతి యేసు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నా.
ఈ రోగం చచ్చిపోవును గాక. యేసు నామంలో దేవుని అగ్నిని నా శత్రువు మీదకి విడుదల చేస్తాను. ఇది నువ్వు చెప్పాల్సిందే. నీ శరీరంలో ఏ సమస్య వచ్చినా నేను ప్రాక్టికల్గా చెప్తాను. దేవుడు యొక్క సేవకు నేను సత్యం చెప్తాను, మీకు ప్రాక్టికల్గా అనుభవించే జీవితం చెప్తాను. యేసుప్రభు నేర్పిస్తాను. అదే మనకి నీ నోటిని ఎటువంటి కొండైనా పిండి చేసేసాడు దేవుడు నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు. నువ్వు నీతిమంతుడుగా చేయబడి, అందుకే రోగము అనే పేరు వింటేనే నాశనం చేసి పెట్టాలి దాన్ని. మీరు జాగ్రత్త. నేను చిన్నపిల్లలు ఉన్నారు మీరు, ఇది అందుకే వెంకటేష్ చెప్తే నేను, వీళ్ళు పమ్ము ప్రియ, వీళ్ళు మనమంతా చిన్న పిల్లలు. ఏం చేస్తాం మరి అనారోగ్యం వస్తున్న పిల్లలకి? ఎక్కడికంటే అక్కడ మైండ్ పోతుంది, కానీ అసలేం చోటికి పోతాం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు సిక్నెస్ అయిన చిన్నపిల్లలు ఎవరైనా సరే ఫస్ట్ చేసి గద్దించండి ఆ రోగాన్ని. పని జరగకుండా నిరుత్సాహపడకండి. మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే సాతాను కూడా బాగా తెలుసు. ఈరోజు బాగా ప్రీచ్ చేస్తాడు ఆయన. నేర్చుకోండి. పదాన్ని పా ఇంటికి పదం పండి, మళ్ళీ చెప్తాను మీ కథ. వాడు దుర్మార్గుడమా, కానీ వదలకండి. మీరు వాడు గిల్లి కొట్టుకున్న మీరు నేను చెప్తున్నాను కదా ముందే, 2 నెలలు 3 నెలలు 4 నెలలు రిజల్ట్ రాకుండా భయపడకండి. ఇదే పద్ధతి, ఇదే వాడు చచ్చిపోతాడు మీ చేతు. ఇక మీ ఇంటికి రాడు వాడు. మీ పిల్లల్ని మీరు అనారోగ్యం చూడలేరు. బాధ వేస్తుంది. చిన్న బిడ్డలకి చిన్నప్పటి నుంచే మనం మందులు వేసి పెంచుతున్నాం. దేవుని బిడ్డలము. ఎందుకైనా దెబ్బలు తిని మనకు అనారోగ్యాల నుంచి విడిపించాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఎవరికి రాసుకొని చదువుకునేకా మంత్రాలా ఇవి? ఈయన దేవుడా లేకుంటే మనిషా? రాజకీయ నాయకుడు ఏదో రాసి ఇచ్చాడు మనకి, మేనిఫెస్టో ఇచ్చాడు. నో, సత్యం ఇదే. అందుకే ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా, టైం లేదు నా దగ్గర, చేయి పెట్టి గద్దించండి ఆ జ్వరాన్ని, ఆ యొక్క రోగాన్ని. అది ఏదన్నా కానీ నా పిల్లల్లో ప్రవేశించకూడదు. నేను చెప్తున్నా మీకు, రేపు వారం తీసుకుందాం. ఏదన్నా నీ జీవితంలో జరుగుతుంటే మీరు మీ దేవుని వాక్యంతోనే ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. డబ్బులు లేవు, అప్పులో జీతం అంతా యాడికిపోతుందని మీకు తెలియదు. ఏం చేస్తావు? నేను వారం ఏడ చెప్పేసి సెరుగురుపులను, హలో అప్పులు రాసుకో పట్టీలో, పేపర్లో అతికి గోడకి. ఏం చేస్తారు? అతికిలా మొక్కల దాన్ని. హలో, దాంతో మాట్లాడు. యేసుప్రభు ఏం చెప్తాడు శిష్యులతో? ఎలాంటి విశ్వాసి జీవిస్తాడు? దాంతో మాట్లాడమంటున్నాడు. శిష్యులు ఏమనుకుంటారు? ఏం మనిషివా ఆయన, కొండతో మాట్లాడమంటారేంటి? మీరు అనుకుంటారు పేపర్ రాసి రాయమంటాడు ఏంటి? రాసి చెప్పాలా? ఈ అప్పు, ఇన్ని లక్షల అప్పు యేసు నామములో ఆజ్ఞాపిస్తానా. మార్క్స్ వార్త 11:23 మీద నిలబడి నా ప్రభు చెప్పాడు, కొండను చూసి సముద్రంలో పడమని చెప్పమని. నేను ఈ అప్పుని చెప్తానా, నా జీవితంలో నుంచి వెళ్ళిపోవును గాక. నా దేవుడు నన్ను ధనికుడుగా చేసి ఉన్నాడు. సింహములకు లేమి కలుగును కానీ నా ఇంట్లో లేముండదు గాక. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను దేవుని వాక్యం మీద. మీరు చేసి చూడండి. పట్ని 2 నెలలు 3 నెలల్లో టైం పెట్టద్దండి. ఆడ మీరు లోపల రిపేర్ అవుతా అంటారు, వాడు నాశనం చేయబడతా అంటాడు. అక్కడ దేవుడు పనిచేసే విధానం ఇది పిల్లరా. భయపడకో, నేను నీతో ఉన్నా, నా దక్షిణ హస్తాన్ని నీకు ఇచ్చి నేను నిన్ను కాపాడుకుంటాను దేవుడు చెప్పాడు 41:10లో. కానీ ఎట్లా చేశాడు ఆయన? నీ ద్వారానే. నువ్వు మాట్లాడినప్పుడు అప్పుతో. ఇంకోటి మాట చెప్తాను నేనండి. హలో, చాలా టెక్నికల్ విషయాలు ఇవి. ముఖ్యంగా చాలామంది నాతో కంప్లైంట్ చేస్తూ అంటారు, సిస్టర్స్ బ్రదర్స్ నేను ముందు చూడండి, ఆరోగ్యం గురించి మీరు తినేది ఇంతే, కానీ వెయిట్ మాత్రము కదా. ఉందా ప్రాబ్లం మీకు? మీరేమనుకుంటా అంటారు? ఏం చేస్తాం చెప్పు, నా శరీరం అట్లా, ఇంత తిన్నగిడి ఇంతలా అయిపోతాను. అవుతారు చాలామంది పాపం. చెప్తున్నా మీకు, మీరు తలని తెగ్గొట్టడంలా, తలని ఏం చేయడంలా, మీ తిండిని దీవించండి. చెప్పండి, నేను ఓవర్ వెయిట్ కావడానికి కారణమైన ప్రతి దురాత్మని యేసు నామములో నాశనం చేస్తాను. నా శరీరం మీద నుంచి చేతి దూరం పో.
నువ్వు ఎప్పుడైతే చెప్పవో ప్రభువా ప్రభు అంటానే ఉండవు. కన్నపనులందరికీ చెప్పు ప్రభువా అని. కన్నపనులందరూ కాళ్ళ మీద ఎవ్వడేం చేయలేడు నీ జీవితంలో. నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టి యేసుప్ర వర్షం చదివాం కదా సార్, ఐ హ్యావ్ ఇంపార్టెడ్ ఆల్ మై అథారిటీ టు యూ టు ట్రాంపుల్ ద అందుకే క్రైస్తవ జీవితం మీద మతం కాదేదే. మీరు నేను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ప్రవేశించి ఉన్న బిడ్డలము. పరిపాలించడానికి దేవుడి భూమి మీద పెట్టిండేది. ఆయన రాడు మళ్ళీ నీకు అన్నీ చేసేదానికి, నీ ద్వారా చేయిస్తాడు ఆయన. అందుకే దైవ గ్రంథం ఇచ్చిండేది. ఓకే చాలు. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ మాటలు విన్నారు కదా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకున్నాను. ఏదంతా చెప్పాలా మోని? యాదంతా చెప్తావు, నేను కింద చూసాను. యాదంతా చెప్తావు. హలో, ఇదే కేటగిరీలో మీరు నేను దయ్యాలతో దూతలతో మాట్లాడే వాళ్ళం కూడా ఫస్ట్ కేటగిరీ మాటలలో. బైబిల్ ఏడని చదివారా? దయ్యం వస్తే వెంటనే ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను అన్నాడా దేవుడు? బైబిల్లో ఎక్కడ చదవవు నువ్వు సాతాను వచ్చినప్పుడు నాకు కబురు పంపేమని. నేను ఉన్నాను కదా సాతాన్తో నీకు ఇడిపిస్తానని. బైబిల్ ఏమంటుంది తెలుసా? సాతాన్ని ఎదిరించుడి వాడి పారిపోతాడని రాయబడింది బైబిల్లో. హలో, నువ్వు నేను దురాత్మలకి ఎప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉండాలా. చేతి దూరం పో, యేసు నామంలో నేను బంధిస్తానా. బైబిల్ ఎందుకు చెప్తుంది? మనం పోరాడున్నది ఎవరితోనైనా? పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ, బీజేపీ ఎవరిలో కాంగ్రెస్. నో, మనం పోరాడున్నది రక్తమాంసములతో కాదు. నీ పిల్లల్ని, నీ ఆస్తిని, నీ భర్తని తాగుబోతుగా మారుస్తాన్నాడా? హలో, నీ ఇంటిని చిందరబందర చేస్తానారా? నువ్వు అనుకున్నాడా ప్రభా అని ఎంత ఫాస్టింగ్ ఉన్నా ఏనడని. చాలామంది క్రైస్తవులు బయటికి చెప్పుకోరు కానీ లోపల ఆలోచిస్తాడు అసలు ఉన్నాడా లేదా యేసుప్రభు. ఉంటే ఎంత ప్రభు అన్నా పట్టించుకోవడం కాదో. నీ కొరకు రక్తాన్ని చిందించి నీకు రాజుగా చేసిన దేవుడు ఆయన. నువ్వు పరిపాలన చేయడం రాదు నీకు. ఏం చేయాలి? నువ్వు మాట్లాడాలి దాంతో. అందుకే జాగ్రత్త ఈయనరా, ఎప్పుడు నీ నోట్లో ఈ మాటలు ఉండాలా. ఏ మాటలు? నేను సాతాను మీద, దేవుడు నాకు సాతాను శక్తి అంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. తెలుగులో ఏం రాయబడింది నాకు తెలియదు కానీ ఎఫెసియన్స్ 1:19 ఐఎమ్ ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, డొమినెన్స్ అండ్ డార్క్నెస్ అంటే నేను యేసు ప్రభుతో పాటు కూర్చోబెట్టి ఉన్నాను. నేను సమస్త ప్రధానులకు, అధికారులకు, దురాత్మల సమూహం మీద నేను కూర్చొని ఉన్నా. ఎన్నిసార్లు చెప్తారు రోజుకి మీరు? నేను ఎన్నిసార్లు నా నోటి నుంచి వస్తా ఉంటుంది అది. సైతాను వినాలా, నాకు తెలుసు నేను ఎవరు అనేది. వానికి తెలుసాలా, నాకు తెలుసు వాడెవరు అనేదే. అమ్మా వింటానావా? దూతలు 2 రకాలు ఉన్నారు కదా. చెడ్డ దూతలు, వీళ్ళకి నువ్వే ఆజ్ఞాపించాల్సింది ఈ సృష్టిలో. దేవుడు చెప్పడో, నాకు ఫోన్ చేయి నేను వెంటనే వచ్చేసాను, నువ్వు ఏడున్నావు నాకు చెప్పలేదేంటి అనడో. నీ ఇష్టం అంటాడు దేవుడు. దయ్యాలకు ఆజ్ఞాపించాలా? దూతలకి ఎట్లా ఆజ్ఞాపిస్తావు? నిన్న వారం చెప్పాను కదా, 103వ కీర్తన 20లో ఏం రాయబడింది? నేను ఇంగ్లీష్లో పెట్టిన 103:20లో నిన్న వారం చెప్పాను నేను మీకు. దూతలు నీ చుట్టూ ఉన్నారు. నీతిమంతుల చుట్టూ దూతలు ఎప్పుడు దయ్యాలు మన చుట్టూ లేవు, కానీ వాడు నీకు తెలియకుంటే నీ మీద వచ్చి చేయబెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ నీకు తెలుసు అనుకో నువ్వు ఎవరో, వాడిని దరిదాపులు వాళ్ళకి కాల్చి పెట్టేస్తావు నువ్వు. 103:20లో ఏం రాబడి నేను వారం చూసుకున్నాం. దూతలు కూడా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? నువ్వు టంగా అనే దానికోసం కాదు. వాళ్ళు వెయిట్ చేస్తానది నీ మాట కోసం. ఇంగ్లీష్లో పెట్టినాను చూడండి, 103:20 జాగ్రత్తగా వినండి. చూడండి కిందికి 20. బ్లెస్ ద లార్డ్ ఈ హిస్ ఏంజల్స్ దట్ ఎక్సెల్. సో కలర్ వద్దులే. బ్లెస్ ద లార్డ్ ఈ హిస్ ఏంజల్స్ దట్ ఎక్సెల్ ఇన్ స్ట్రెంగ్త్ దట్ డూ హిస్ కమాండ్మెంట్స్ హార్కెనింగ్ అంటు ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్. జాగ్రత్త వినరా, దూతలు బైబిల్లో రాసినటువన్నీ చేయవు. చేస్తా అంటే మనకి ఇంకా పనేం నాయన, చర్చి కిందకి రాదు చెప్పండి. యేసు ప్రభువును ఒకసారి రక్షకుడుగా అంగీకరించాము,
ఇంకా మనం ఇంట్లో ఏదంటే ఏమంటారు దాన్ని, పాప్కార్న్ తినుకుంటా సోఫాలో పండుకోవచ్చాం. ఎందుకంటే యేసు రక్షకుడు అంగీకరిన తర్వాత దూతలు ఏం చేస్తున్నాయి? డూ హిస్ కమాండ్మెంట్స్. ఎప్పుడు అంటే దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తాయంట అవి. సో మనల్ని కాపాడుతాయి, మనకు కావాల్సినవి తెచ్చిస్తాయి. కానీ ఆ పని చేయవు దూతలు. ఎప్పుడు పని చేస్తాయి దూతలు? హెర్కెనింగ్ అంటూ ద వాయిస్ ఆఫ్. అంటే ఎవరిస్తారు వాయిస్? భూమి మీద నువ్వు ఇస్తా. అంటే నువ్వు ఎప్పుడైతే చెప్తావో, నా పక్కన 1000 మంది పన్నా, కుడిపక్క 10,000 మంది కూలినా, రోగము నా ఇంటికి తాకదు గాక. నా పక్కన 1000 మంది పన్నా, కుడిపక్క 10,000 మంది కూలినా, నా పిల్లలు ఎక్కడున్నా వారికి యాక్సిడెంట్ జరగదు గాక. దూతలు ఏం చేస్తాయి తెలుసా? నీ వాయిస్ విని ఆ యొక్క నువ్వు పలికిన వాక్య ప్రకారం అవి పనిచేయడం మొదలు పెడతాను నీ జీవితంలో. సో ఇది మొదటి కేటగిరీ వర్డ్స్. నేను స్టాప్ చేస్తాను ఇక్కడే, రేపు వారం తీసుకుందాం. ఏం చేయాలా? మొదటి కేటగిరీ వర్డ్స్ 7 కేటగిరీస్లో మనం మాట్లాడాలి. ఫస్ట్ కేటగిరీ, ఎప్పుడు ఇంక నుంచి జ్వరం వస్తే ఏం చేస్తావు? పిల్లలు బాగలేకుంటే ఏం చేస్తావు? కాళ్ళు నొప్పి ఏం చేస్తావు? ఏం జరిగిన జీవితంలో నీకు విపరీతమైంది ఏ సమస్య వచ్చినా సరే నువ్వు దాంతో మాట్లాడితేనే పని జరిగేది ఆత్మీయ లోకంలో. డాక్టర్లు మంచిది పోవాలా, మీరు విశ్వాసంలో ఎదిగేంత వరకు పోండి, కానీ స్ట్రైట్గా వాళ్ళ మీద ఆధారపడద్దండి. ఏం చేయాలైనా చిన్నపిల్లలు అనారోగ్యపడినా, ఎవరు అనారోగ్యపడినా ఫస్ట్ రూమ్లోకి పోండి, ఆ బిడ్డను తీసుకోండి. అంటే మీరు ఇండివిజువల్గా ఏదైనా కష్టంలో ఉన్న, కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఏదైనా లేదంటే ఎవరైనా మీకు ఇబ్బంది పెడతానారా చెప్పే. ఈరోజు ప్రతి సమస్య వెనకలు ఎవరున్నారు? దురాత్మలు పనిచేస్తానే. ఎప్పుడారా చెడ్డవైతే, చెడ్డ పనులు అయితే, మంచివి ఎవరు చేస్తున్నారు? దూతలు పని. ఈ ఇద్దరిని కంట్రోల్ చేసే బాధ్యత ఎవరిది? మంది, దేవుడు కాదు. అందుకే దేవుడు ఏమన్నా నాలుకలో జీవమరణం. రేపు వారం వస్తాం మనం, ఓకేనా? నేను ఫాస్ట్గా చెప్పాలని కష్టం, ఇంకా వేరే చాలా విషయాలు ఉన్నాయి. సో ఈరోజు విన్నట్లుగా దేవుడు 41:10 మీ జీవితంలో చేయాలి అంటే నీ నోరు దేవుడు ఏంగా తయారు చేశాడు? మిషన్గా తయారు చేశాడు. సో ఆ మిషన్ పనిచేయాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం. ఎందుకంటే ఆత్మీయ లోకంలో రాజెవరు? వాక్యం. వాక్యానికి ఆకాశం కింద భూమి మీద సమస్తము వంగాల్సిందే. అర్థమైంది నేనా కదా? వాక్యాన్ని దేవుడు అన్నిటికంటే పైన హెచ్చించాడు. ఓకే, వాక్యం ద్వారా అన్నింటినీ మనం చేసాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసాం. తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో. నేను ఈరోజు విన్న వాక్యాన్ని పరిశుద్ధాం తండ్రి దేవా, నీ కృపను మాకు వచ్చింది. పరిశుద్ధాం తండ్రి నీ సహాయంతో మేము అర్థం చేసుకొని క్లియర్గా వీటిని ప్రాక్టీస్ చేద్దాం. దీన్ని పాటించడానికి సహాయం చేయమని, నేను ఈ గొప్ప వాక్యాన్ని మర్చిపోకుండా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.